హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఈరోజు మన శ్రీల ప్రభుపాద లీలామృతం చర్చలోకి. ఈరోజు మనము ముఖ్యంగా ఇప్పటివరకు చూసింది ఏంటంటే శ్రీల ప్రభుపాద వారి జీవన చరిత్రలో శ్రీల ప్రభుపాద వారు తన గురువును కలుసుకున్నారు. దాని తర్వాత కలకత్తా నుంచి ఆయన అలహాబాద్ ప్రయాగ్కి వెళ్ళి అక్కడ ప్రయాగ్ ఫార్మసీని స్థాపించి ఇంకా తన బిజినెస్ కార్యక్రమాలను ఇంకా వ్యాపిస్తూ ఎన్నో బిజినెస్ చేస్తూ అక్కడ దగ్గరలో ఉన్న గౌడీ మఠానికి ప్రయాగ్లో కనెక్ట్ అయ్యి అక్కడ కూడా ఎంతో సహాయం చేస్తూ పాల్గొంటూ కార్యక్రమాల్లో తన ఆధ్యాత్మిక జీవితం ఇంకా తన బిజినెస్ లైఫ్ కూడా నడుస్తూ ఉన్నాయి. ఇలా అప్పుడు ఒక సందర్భంలో తన కాలక్రమంలో తన తండ్రి పరలోకానికి వెళ్ళిపోయారు, భగవద్ధామానికి. అక్కడి వరకు మనం చర్చించుకున్నాము. దాని తర్వాత ఏం జరిగింది? ఇప్పటివరకు ప్రభుపాద వారికి దీక్ష అనేది అవ్వలేదు. ప్రభుపాద వారు 1922లో మొదటిసారి కలిశారు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ని. ఇప్పుడు 1932. 1932లో ప్రభుపాద వారికి అప్పుడు తెలిసింది హార్మోనిస్ట్, అందులో పత్రికలో అడ్వర్టైజ్మెంట్ ఉంది. అలాగే అక్కడ ఉన్న ప్రయాగలో ఉన్న గౌడీమఠ్ భక్తుల ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నారు. ఈ విషయం కూడా తెలుసుకున్నారు. ఇంతకుముందు విన్నారు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఎంతో వైభవంగా పెద్ద ఎత్తున నవద్వీప్ మండల పరిక్రమను చేశారు అని. ఇప్పుడు దాని తర్వాత ఇంకో కొత్త విషయాన్ని ఇక్కడ చూస్తున్నారు అడ్వర్టైజ్మెంట్లో. తద్వారా ఎన్నో ఘటనలు జరుగుతాయి దీని తర్వాత. అవన్నీ చర్చించుకుందామంటే ఈరోజు. దానికి ముందు మనం ఈరోజు మంగళాచరణ చేసుకుందాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షోరున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగరజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ. నమా ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ పూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామే. నమస్తే సారస్వతే దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణి. నమో మహావదన్యాయ కృష్ణప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణచైతన్య నామినే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధు జగత్పతే గోపీశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్తకాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచలనివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్రసుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఓకే, ఫైన్. ఈరోజు మనము కొనసాగిద్దామంటే శిల ప్రభుపాద లీలామృతాన్ని. ఇప్పుడు శిల ప్రభుపాద వారు ప్రయాగ్లో ఉన్నారు. అక్కడ ప్రయాగ్లో ఆయనకు అక్కడ ఉన్న గౌడీమఠుల భక్తుల ద్వారా హార్మోనిస్ట్ మ్యాగజైన్లో అడ్వర్టైజ్మెంట్ ద్వారా తెలిసింది ఏంటంటే ఇప్పుడు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు అక్టోబర్ మాసంలో కార్తీక మాసంలో బృందావన్లో బ్రజమండల పరిక్రమ చేయబోతున్నారు అని. దానికి ఆహ్వాన పత్రంలో ఆహ్వానం పలికారన్నమాట. అంటే ఆ యొక్క అడ్వర్టైజ్మెంట్లో ఆహ్వానం ఉందన్నమాట. అందరికీ ఏ కులమత భేదాలు లేకుండా ఏ జాతి ఎవరైనా సరే ప్రతి ఒక్కరూ ఈ యొక్క పరిక్రమలో పాల్గొనవచ్చు అలా అని అందరికీ ఆహ్వానం ఆ యొక్క పత్రికలో అడ్వర్టైజ్మెంట్లో ఉందన్నమాట.
అది చూసి ప్రభుపాల్ వారికి ఎంతో ఆనందం కలిగింది. 30 రోజుల బ్రజమండల పరిక్రమ. సో ఇప్పటివరకు మళ్ళీ ప్రభుపాల్ వారు తన గురువుని ఎప్పుడు కలుసుకోలేదు, అంటే ఇప్పటివరకు దీక్ష కూడా అవ్వలేదు అనుకోండి, కానీ ప్రభుపాల్ వారు తన మనస్సులో ఎప్పుడో భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ని గురువుగా స్వీకరించారు. సో మళ్ళీ ఇప్పుడు పరిక్రమలో ఏం జరగబోతుంది అనే విషయాలు అంత డీటెయిల్గా మన ప్రభుపాల్ వారికి ఇంకా తెలియదు అభయ్ చరణ్కి. సో ఆయన అక్కడ మళ్ళీ తన గురువును ఒకసారైనా కలుసుకోవాలి, వినాలి గురువు దగ్గర అని కోరిక ప్రభుపాల్ వారికి, ఎలాగైనా వెళ్ళి కలవాలి అని, ఈ యొక్క పరిక్రమలో భాగస్వామ్యం చేసుకోవాలని. కానీ ప్రభుపాల్ వారికి ఇప్పుడు బిజినెస్ చాలా బిజీగా ఉన్నారు. ఆయన ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి, ఎన్నో మీటింగ్స్ ఎన్నో చోట్ల ట్రావెల్ చేయాలి, ఇంకా మార్కెటింగ్ కోసం ఎన్నో ప్రయత్నాలు. సో అందులో ఎంతో వ్యస్తంగా ఉన్నారు. ఇప్పుడు 30 రోజుల సమయం అంటే ఆయన దగ్గర లేదు. సో కనీసం 1 రోజు 2 రోజులైనా తీసి ఎలా అయినా సరే నేను బృందావనానికి వెళ్ళి కలిసి రావాలని అనుకుంటున్నారు. ఇంకా అక్కడ ఉన్న మఠం భక్తుల ద్వారా ఆయనకు ఎన్నో విషయాలు తెలుసుకున్నారు. ఈ పరిక్రమ ఎందుకు చేస్తున్నారు అంటే ముఖ్య ఉద్దేశం ప్రచారం. ఎలాగైనా సరే ఈ పరిక్రమ మాధ్యంతో ఎంతో మందిని, వందలాది మందిని ఇప్పుడు ఆ పరిక్రమకు తీసుకెళ్ళి తద్వారా ఎంతోమందికి కృష్ణ భక్తి గురించి, కృష్ణ లీలల గురించి, కృష్ణుడు చేసిన లీలా స్థలీల గురించి, వాటి కథనాల గురించి చర్చించి వాళ్ళందరికీ, ఎంతోమంది ప్రజలకి తెలియజేయడం అనేది ఒక ముఖ్య ఉద్దేశం అన్నమాట. సో అలా భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు ఇప్పటివరకు ఎన్నో రకరకాల వినూత మార్గాల ద్వారా ప్రచార కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేస్తున్నారు, ఇంకా నడుస్తుందన్నమాట. అదే విధిగా 1930 సంవత్సరంలో ఆయన ముందు కలిశారు. ఉల్టాడంగా జంక్షన్లో ఒక చిన్న రెంటెడ్ హౌస్లో వాళ్ళు గౌడీ మఠాన్ని స్టార్ట్ చేశారు. కానీ తర్వాత ఒక భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఒక శిష్యుడు, ఆయన ఎంతో కష్టపడి ఒక పెద్ద ప్రచారం కోసం అనేసి, ఇలా ఒక మఠం పెద్దగా ఉండాలి అనేసి మార్బల్ పాలరాతితో ఆయన ఒక పెద్ద గౌడీ మఠాన్ని బాగ్ బజార్ కలకత్తాలో నిర్మించారు. అక్కడికి ప్రభుపాల్ వారు అంటే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ తన శిష్యులతో విగ్రహాలు తీసుకొని అక్కడికి షిఫ్ట్ అయ్యారనమాట. ఇది 1930లో జరిగింది. సో మామూలుగా మన ఆచార్యులు ఇంతకుముందు అంత పెద్ద బిల్డింగుల్లో ఉండేవారు కాదు. వాళ్ళు చెట్టు కింద ఎక్కడో కూర్చొని కూడా భగవంతుడితో నామం జపం చేసుకునేవారు, ప్రచారం చేసేవారు, ఎన్నో పుస్తకాలని రచించారు, పెద్ద మందిరాలని నిర్మించారు. ఇంకా బృందావనంలో ఎన్నో లుప్తమైపోయిన కృష్ణుడి లీలాస్థలాల్ని కూడా వాళ్ళు వెతికి మళ్ళీ పునఃస్థాపించారు. సో వాళ్ళందరూ కూడా ఎంతో ఏ చెట్టు కిందనో చిన్న భజన కుటీరల్లో ఉండేవారు. కానీ ప్రభుపాల్ వారు అంటే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ అనుకున్నారు, ఈ యొక్క యుగంలో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మనము ప్రతి ఒక్క ప్రజలకి, ముఖ్యంగా ఇంకా పాశ్చాత్య దేశీయులకు కూడా అందరినీ ప్రచారం చేయాలి. మరి వాళ్ళందరూ కూడా ఇలా చెట్టు కింద ఉండి భజన చేసుకునే అంత స్థాయిలో లేరు, ఉన్నత స్థాయిలో. కనుక మనకు ఒక మంచి సదుపాయం ఉంటే ఎక్కడైతే మనం ప్రచారం చేసుకోవడానికి ఎంతోమంది మనుషులు రావడానికి మన చోటికి, తద్వారా వాళ్ళకి మనం ప్రచారం చేయడానికి వీలుంటుంది అని ఈ యొక్క పెద్ద మందిరాన్ని, భవనాన్ని మంచి సదుపాయాలతో నిర్మించారు. తద్వారా మంచి సదుపాయాలు ఉంటే ప్రచారం చేసుకోవడానికి ఇంకా బాగా సువిధలు మనకి ఉంటాయి అని, ఇంకా పెద్దగా ప్రచారం జరగవచ్చు అని. అంతేకాకుండా అక్కడ బాగ్ బజార్ గౌడీ మఠ్ చాలా పెద్దది, ఈరోజు కూడా ఉంది, మీరు వెళ్ళి దర్శించుకోవచ్చు కలకత్తాలో వచ్చినప్పుడు. సో ఆ బాగ్ బజార్ గౌడీ మఠ్లో ఆయన అక్కడ చూశారు, ఒకటి స్థాపించారన్నమాట, డయోరామా అంటే ఇప్పుడు ఒక మూర్తులు, అంటే భగవంతుడి యొక్క లీలలు, భగవంతుడు మనకి ఇచ్చిన సిద్ధాంతాన్ని, భగవద్గీతలో భాగవతంలో ఉన్న సిద్ధాంతాలని, ఇంకా లీలలను, భగవంతుడు చేసిన వివిధ లీలలను కూడా స్కల్ప్చర్స్, రకరకాల మూర్తుల ద్వారా చెక్కి పెయింటింగ్స్, మంచి పెయింటింగ్స్ ద్వారా ప్రదర్శన అనమాట, ఎగ్జిబిషన్ లాగా మొత్తం గౌడీ మఠంలో వందలాది మూర్తుల విగ్రహాలు అంటే అర్చ విగ్రహాలు కాదు, జస్ట్ డయోరామాస్ అనమాట. డయోరామాస్ని మన తెలుగులో ఏమంటారు. సో ఎగ్జిబిషన్ ద్వారా పెట్టి ఎంతో పెద్దగా పెట్టారన్నమాట. అవి చూడడానికి ప్రతిరోజు వేల మంది ప్రజలు వచ్చారు, వేలాది సంఖ్యలో జనాలు వచ్చి చూసేవారు. అంటే ఇది కొత్తగా అనమాట, వినూతంగా ఉండేది, ఇలా ఎవ్వరూ ఎప్పుడు ఈ విధంగా చేయలేదన్నమాట. సో ఇలా పెద్ద మందిరం కట్టి ఇలా అక్కడ మొత్తం మెయిన్ ఉద్దేశం వచ్చేసి ప్రచారం ఉద్దేశంతో ఆ విధంగా ఎంతోమంది అవన్నీ వచ్చి చూసేవారు అనమాట. దాని ద్వారా ఎన్నో భగవంతుడి లీలల గురించి, మన యొక్క తత్వాల గురించి, సిద్ధాంతం గురించి కూడా నేర్చుకునేవారు. ఇదనమాట ముఖ్య ఉద్దేశం, అది జరిగేది. సో అలా వందలాది డయోరామాస్ని కూడా భక్తి సిద్ధాంత సరస్వతి గారు స్థాపించారు. అంతేకాకుండా తర్వాత ఒకసారి 40 మంది శిష్యుల్ని తీసుకొని
మొత్తం భారతదేశంలో ఎన్నో చోట్ల ప్రయాణించారు. ఎన్నో పుణ్యస్థలాలు, ఎన్నో పెద్ద పెద్ద నగరాలు, ఎన్నో చోట్ల ప్రయాణించి అక్కడ ప్రవచనాలు ఇచ్చి అక్కడ కీర్తనలు చేయడం, అక్కడ ఎంతోమందిని భక్తులుగా మార్చడం, అలా ఎన్నో రకరకాల ప్రచార కార్యాలు చేశారు. తద్వారా మొత్తం భారతదేశంలో ఆయన 3 ప్రెస్సులు స్థాపించారు ప్రచురణ చేయడానికి. అలా 6 పత్రికలను 6 వివిధ భాషల్లో ప్రచురించేవారు అన్నమాట పత్రికలు. సో ఈ విధంగా ప్రచార కార్యక్రమాలు అనేవి ఎంతో విస్తృతంగా కొనసాగుతున్నాయి అన్నమాట. అలాంటి సమయంలో ఇక్కడ బంగాల్లో భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ అప్పుడు ఒకటి దినపత్రికను కూడా నడిపించేవారు. అది వచ్చేసి ఆ దినపత్రిక పేరు వచ్చేసి నదియా ప్రకాష్. సో నదియా ప్రకాష్ అనే దినపత్రిక నడిపించేవారు ప్రతిరోజు. దినపత్రిక అంటే డైలీ న్యూస్ పేపర్ అనమాట. సో అప్పుడు అక్కడ కలకత్తాలో ఉన్న ఒక పొలిటీషియను, రాజకీయ నేత ఆయనతో అన్నారు, మీరు ఏంటండి ప్రతిరోజు దినపత్రిక ప్రచురించడానికి ఈ యొక్క ఆధ్యాత్మిక విషయాల కోసం ప్రతిరోజు దినపత్రికలో ప్రచురించే అంత సమాచారం ఏముంది అని. సో అప్పుడు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ అన్నారు, ఇది కలకత్తా నగరం. ఈ కలకత్తా నగరంలో 5 నుంచి 6 వివిధ కంపెనీలు, వివిధ పేర్ల దినపత్రికలు ఉన్నాయి. సో ఈ కలకత్తా నగరం అనేది ఈ భారతదేశంలో ఎన్నో నగరాల్లో ఒక నగరం. ఈ భారతదేశం అనేది ఈ భూమండలం మీద పృథివీ పైన ఎన్నో దేశాల్లో ఒక దేశం. ఈ పృథివీ అనేది ఈ మొత్తం బ్రహ్మాండాల్లో ఎన్నో గ్రహాల్లో ఒక గ్రహం. అంటే ఈ బ్రహ్మాండంలో ఒక సంచి నిండా, ఒక బస్తా నిండా ఆవాలు ఉన్నాయనుకోండి. ఒక బస్తా నిండా ఆవాలు తీసుకున్నారనుకోండి. ఆ బస్తా నిండా ఎన్ని ఆవాలు ఉంటాయి? ఎన్నో ఆవాలు ఉంటాయి. అందులో ఒక ఆవగింజ అంతా మన మొత్తం భూగోళం, ఈ పృథివీ. అటువంటిది అనంతకోటి బ్రహ్మాండాలు ఉన్నాయి ఈ భౌతిక ప్రపంచంలో. దానిపైన ఆధ్యాత్మిక ప్రపంచంలో దీనికి 3 అందులో ఎన్నో ఆధ్యాత్మిక లోకాలు ఉన్నాయి. ఇక్కడ భగవంతుడు ఎన్నో అనంత లీలలు చేస్తూ ఉంటాడు. అక్కడ ఎన్నో అనంత విషయాలు, ఆధ్యాత్మిక విషయాలు, ఆధ్యాత్మిక తత్వాలు, సిద్ధాంతం, వీటన్నిటిని ప్రచురించడానికి విషయాలు ప్రతి క్షణం ఒక దినపత్రిక, ఒక పత్రికని ప్రతి క్షణం ప్రచురించిన వినడానికి, చదవడానికి జనాలు ఉండాలి. కానీ ప్రతి క్షణం కూడా మనము పత్రికను ప్రచురించవచ్చు. అంత సమాచారం ఆధ్యాత్మిక జగత్తు గురించి, ఆధ్యాత్మిక విషయాల గురించి ఉన్నాయి అని ఆయనకు సమాధానం ఇచ్చారనమాట. సో అలా భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వాళ్ళు అలా ఇచ్చేవారు సమాధానం. ఎవరైనా ప్రశ్న వేస్తే కానీ, ఎవరైనా ఆర్గ్యుమెంట్ చేస్తే కానీ ప్రతి దానికి ఎంతో విస్తృతంగా చాలా చక్కటి సమాధానం ఇచ్చేవారు అనమాట. ముందు ఎదుటి వాళ్ళు ముగ్ధులైపోయేవారు ఆ సమాధానం విని. సో ఇలా ఇప్పుడు ఈ ప్రచార కార్యక్రమాల భాగంగా ఒకటి బృందావన పరిక్రమ పెద్దగా ఆయోజన చేస్తున్నారు. దానికి అందరిని ఆహ్వానం పలికారు. సో ఈ బృందావన పరిక్రమకి ఎలాగైనా ప్రభుపాదులు కూడా వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ బృందావన పరిక్రమలో వందలాది మంది సంఖ్యలో పాల్గొంటున్నారు. ఎప్పుడు ఇలాంటి ఇంత పెద్ద ఎత్తున బృందావన వాసులు కూడా చూడలేదన్నమాట. ప్రజవాసులు కూడా అక్కడ ఇంత పెద్ద ఎత్తున పరిక్రమ ఎప్పుడు వెళ్ళేవారు. కార్తీక మాసంలో భక్తులు కొంతమంది 1-2 అలా అక్కడ నుంచి వచ్చి పరిక్రమ చేసుకునేవారు, దర్శించుకునేవారు మందిరాలను అక్కడ. కానీ ఇలా ఇంత పెద్ద ఎత్తున వందలాది మంది సంఖ్యతో ఇలా పరిక్రమ అనేది వాళ్ళు ఎప్పుడు చూడలేదు. సో ప్రభుపాదులు అంటే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వాళ్ళు, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఎంతోమందిని తీసుకొని ముందు వెళ్ళారు. ఇంకా అంతేకాకుండా అక్కడ ఉన్న మనుషులు, ప్రజలు అందరూ ఆశ్చర్యపోయారు ఈ పరిక్రమ యొక్క ఆయోజనను చూసి. ఎందుకంటే చాలా పర్ఫెక్ట్గా ఆర్గనైజ్ చేశారనమాట. చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. ఎలా అంటే ఇక్కడ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వాళ్ళు ప్రతిరోజు పరిక్రమ అంటే పాదయాత్ర చేసుకుంటూ వెళ్ళేవారు. ఒక చోటు నుంచి ఇంకో చోటుకి, ఒక లీలాస్థలి నుంచి ఇంకో లీలాస్థలికి. కానీ వీళ్ళు ఒక చోటు నుంచి నెక్స్ట్ స్పాట్ ఇంకో చోటుకి వెళ్ళే సమయానికల్లా అక్కడ ఆల్రెడీ ఒక అడ్వాన్స్ పార్టీ ముందు నుంచే అక్కడ కొంతమంది ఆయన శిష్యులు అక్కడ వెళ్ళేసి అక్కడ పెద్ద పెద్ద టెంట్లని పడుకోవడానికి, ఉండడానికి, అలాగే ప్రసాదాలు సేవించడానికి పెద్ద కిచెన్ని స్థాపించేవారు అనమాట. అక్కడ అన్ని అరేంజ్మెంట్స్, అన్ని ఆయోజనాలు చేసేవారు అనమాట. పండాలు, లెక్చర్ అవ్వడానికి, అక్కడ అన్ని కూర్చోవడానికి అన్ని రకాల సదుపాయాలని అక్కడ అరేంజ్ చేసేసేవారు అనమాట. సో అలా పొద్దున్నుంచి చైతన్య మహాప్రభు విగ్రహాన్ని తీసుకొని అందరూ భజనలు, కీర్తనలు చేసుకుంటూ, హరినామ సంకీర్తనం చేసుకుంటూ, కర్తాలు మృదంగం వాయిస్తూ, అలా ఎంతోమంది నృత్యం చేస్తూ
రకరకాల తీర్థస్థలాల్ని, భగవంతుడి యొక్క లీలాస్థలాల్ని, మందిరాల్ని, ఎంతోమంది అక్కడ మనకు ఎన్నో మందిరాలు ఉంటాయి. బృందావనంలో వేలాది మందిరాలు ఉన్నాయి భగవంతుడివి. అలా రాధాకుండ్, శ్యామ్కుండ్, అలా ఎన్నో మథుర, ఇంకా బృందావన్ పరిసరాల్లో ఎన్నో రకరకాల స్థలాల్ని దర్శించుకుంటూ పొద్దునుంచి వాళ్ళు సాయంత్రం సమయానికల్లా అక్కడ ఆ క్యాంప్ ఎక్కడైతే వాళ్ళు ఇంకా రాత్రి నివసించాలో ఆ స్థలానికి వెళ్ళేవారు. అక్కడ వెళ్ళి అందరు ప్రసాదాలు తీసుకున్న తర్వాత అక్కడ వారు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ అలా సాయంత్రం అక్కడ లెక్చర్ ఇచ్చేవారు. తర్వాత వాళ్ళు అక్కడ శయనించేవారు. మళ్ళీ పొద్దునుంచి వాళ్ళ కార్యక్రమాలు పొద్దున మార్నింగ్ చేసుకునే అదే జపము ఇంకా మిగతా కార్యక్రమాలు మంగళారతి అవన్నీ చేసుకుని మళ్ళీ కార్యక్రమం మొదలుపెట్టేవారు అన్నమాట. సో ఇలా చేసేటప్పుడు కొంతమంది అసూయతో, కొంతమంది ఈ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ చేస్తున్న కార్యాలు సహించలేక, అర్థం చేసుకోలేక వ్యతిరేకించడం కూడా జరిగిందనమాట. అక్కడ ఉన్న కొంతమంది బ్రాహ్మణులు, స్మార్త బ్రాహ్మణులు, కొంతమంది మందిర అధ్యక్షులు కూడా ఇక్కడ మధ్యలో అడ్డుకున్నారనమాట భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ని. ఆయన అన్నారు, మీరేంటి శూద్రులకి, తక్కువ కులం వాళ్ళకు కూడా బ్రాహ్మణ దీక్షలు ఇచ్చేస్తున్నారు, వాళ్ళను కూడా వైష్ణవులుగా మార్చేస్తున్నారు, ఇది చేయకూడదు, ఇలా మీరు తప్పు చేస్తున్నారు, ఇలా ఇంతమందితో పరిక్రమ చేయకూడదు, అలా ఏదో ఒక విషయం పైన అసూయతో వాదిస్తే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వాళ్ళు శాస్త్రయుక్తంగా శాస్త్రాల్లోంచి ఎన్నో విషయాలు వాళ్ళకి చెప్పేవారు అనమాట. ఒకటి హరిభక్తి విలాస్లో రాసింది చెప్పేవారు. ఏమని, ఒక బేస్ మెటల్, ఒక మెటల్ తీసుకొని దానికి మెర్క్యూరీ యాడ్ చేస్తే కొన్ని కెమికల్ పద్ధతి ద్వారా అది గోల్డ్, బంగారంగా మారవచ్చు. అలాగే ఎవరైనా సరే ఒక వైష్ణవ దీక్ష తీసుకొని ఈ వైష్ణవ ఆచారాన్ని ఆచరించి ఈ లక్షణాలని పెంపొందించుకొని బ్రాహ్మణ దీక్ష పొందవచ్చు, బ్రాహ్మణులుగా మారవచ్చు ఎవరైనా సరే అని చెప్పేవారు అనమాట. అలాగే శ్రీమద్ భాగవతంలో చెప్పింది ఏంటంటే, నారదముని యుధిష్ఠిర మహారాజుకి ఒక చోట, ఒకవేళ ఒక వ్యక్తి బ్రాహ్మణ పరివారంలో జన్మిస్తే, ఆ వ్యక్తి బ్రాహ్మణ పరివారంలో జన్మించిన మాత్రాన ఒకవేళ అతనికి బ్రాహ్మణ లక్షణాలు లేకుండా శూద్ర లక్షణాలు ఉంటే అతన్ని శూద్రుడిగా గుర్తించాలి. ఒకవేళ శూద్రుడి పరివారంలో ఒక వ్యక్తి జన్మించాడు, అతనికి బ్రాహ్మణ లక్షణాలు ఉంటే అప్పుడు అతన్ని బ్రాహ్మణుడిగా గుర్తించాలి, అంతేగాని శూద్రుడిగా కాదు. సో జన్మ నుంచి కాదు, వాళ్ళకున్న లక్షణాల ద్వారా వాళ్ళు ఎవరు ఏంటి అనేది గుర్తించాలి అని భాగవతంలో నారదముని చెప్పిన విషయాల్ని, అలా ఎన్నో శాస్త్రాల్లో ఎన్నో చోట్ల ఎన్నో విషయాలు వీటి గురించి చెప్పారు. వాటిని వారికి ఎక్స్ప్లెయిన్ చేసేవారు. తద్వారా అక్కడ దాన్ని ఆయన యొక్క ఎక్స్ప్లెనేషన్, ఆర్గ్యుమెంట్స్ విన్న తర్వాత వాళ్ళందరూ ఆయనతో సమ్మతించేవారు, అంగీకరించేవారు. తద్వారా శాంతమైపోయేవారు అన్నమాట అడ్డుకున్నవారు. కానీ అయినా కానీ కొంతమంది మాత్రం అర్థం చేసుకునేవారు. కొంతమంది కొన్ని చోట్ల ఆయన వెళ్తే మందిరాలు మూసేసేవారు, ఇంకొంతమంది ఏమో రాళ్ళు విసిరి కొట్టేవారు, కొంతమంది చేసేవారు అలా. ఆయన కానీ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఆయన పెద్ద కీర్తన పార్టీ ఎప్పుడు వీటన్నిటికీ భయపడకుండా వారు పరిక్రమ చేస్తూ ముందుకు వెళ్ళేవారు. అలా చేసుకుంటూ అక్టోబర్ 28 అంటే 28 అక్టోబర్ 28 28వ రోజు 28వ తారీఖున కోషి అనే ప్రదేశానికి చేరుకున్నారు. కోషి అనే ప్రదేశం ఏంటంటే, అది అక్కడ కోశాగారం, అంటే కోషి అనే ప్రదేశం అక్కడ మనం ఏమంటాం ట్రెజరీ, అంటే అంత ధనం ఉండే స్థలం. అంటే నంద మహారాజు తన యొక్క రాజ్యంలో అక్కడ పరిపాలిస్తున్నప్పుడు నంద మహారాజు యొక్క అక్కడ ఆయన కారాగారం కాదు, ఏమంటే కోశాగారం ఉండేదన్నమాట. ట్రెజరీ ఉండేది అక్కడ. సో ఆ ప్లేస్ అన్నమాట, ఆ ప్లేస్లో క్యాంప్ వేశారు ఆ రోజు. సో అక్కడికి చేరుకున్నారు. అదే సమయానికి శీల ప్రభుపాదుల వారు కూడా ఎంతో ప్రయత్నించి, ఒక్కరోజైనా, నేను 30 రోజులు వెళ్ళలేను కానీ ఒక్కరోజు 2 రోజులైనా కనీసం వెళ్ళి నేను దర్శించుకోవాలి గురు మహారాజ్ని, మా గురువుని భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ని. అలాగే ఆయన నుంచి మనం కొంచెం ప్రవచనం విని వద్దామనేసి ఆయన అక్కడ చేరుకుంటారు. మథురాకి చేరుకొని అక్కడ నుంచి ఒక రిక్షా తీసుకొని మథురా నుంచి ఆ కోషి తెలుసుకుంటారు, కోషి దగ్గర ఇప్పుడు ఉన్నారు ఈరోజు అని. వెంటనే అక్కడికి చేరుకుంటారు. బృందావన ఒక ప్రభుపాదుల వారి కోరిక, ఆయన కూడా బృందావనం దర్శించుకోవాలని మళ్ళీ. సో ఇప్పుడు అలాగే తన గురువుని కూడా కలుసుకోవాలని చాలా సంవత్సరాల క్రితం కలకత్తాలో విన్నదే మొదటిసారి. సో ఇప్పుడు అక్కడికి చేరుకున్నారు. ఆ క్యాంపుకి చేరుకోగానే అక్కడ కొంతమంది భక్తుల్ని కలిశారు. వాళ్ళు ఆయన్ని ఎంతో మంచి వాక్యాలతో, మధుర వాక్యాలతో స్వాగతం పలికి ఆయనకి
వెంటనే ప్రసాదాలు అవి ఇచ్చారు. ప్రసాదాలు స్వీకరించుకున్న తర్వాత వెంటనే అక్కడ ఒక అనౌన్స్మెంట్ జరిగిందనమాట. అక్కడ ఒక మహారాజు అంటే ఒక శిష్యుడు భక్తిసిద్ధాంత సరస్వతి ఠాకూర్ అతను అనౌన్స్మెంట్ చేస్తున్నారు. ఏమని, ఈరోజు సాయంత్రం శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ గారు ఇక్కడ ప్రవచనం ఇస్తారు. కానీ ఇదే సమయానికి ఇంకొక కార్యక్రమం కూడా ఉంది. ఇక్కడ దగ్గరలో ఉన్న శేషసాయి విష్ణు మందిరానికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకునే కార్యక్రమం. సో యాత్రికులందరికీ సూచన ఏంటంటే, మీరు కావాలనుకుంటే దర్శనానికి వెళ్ళవచ్చు అందరితో పాటు శేషసాయి విష్ణుకి, లేకపోతే మిగతా ఎవరైనా దర్శనానికి వెళ్ళే వాళ్ళు దర్శనంకి వెళ్ళవచ్చు. ఇంకొక ఆప్షన్ ఏంటంటే, ఇక్కడే ఉండి మీరు భక్తి సిద్ధాంత ఠాకూర్ గారు ఇచ్చిన ప్రవచనాన్ని వినవచ్చు. మీరు రెండిట్లో ఏదైనా ఒకటి చాయిస్ చేసుకొని మీరు ఫాలో అవ్వండి అనేసి అనౌన్స్మెంట్ చేశారు. ఎందుకు అంటే, ఇప్పుడు ఇది ఒక స్పెషల్ లెక్చరు. ఏంటంటే ఈరోజే లాస్ట్ లెక్చర్ అనమాట భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఇచ్చేది. దీని తర్వాత భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ రేపు పొద్దున ఇక్కడ నుంచి తిరిగి వెళ్ళిపోతారు. అంటే ఈరోజే ఆఖరి లెక్చరు, ఆఖరి ప్రవచనం. అందుకనే మీరు తప్పకుండా ఎవరు వినాలనుకుంటున్నారో వినవచ్చు. ఎవరికైతే శేషసాయి దర్శనం చేసుకోవాలో వారు వెళ్ళి శేషసాయి దర్శనం చేసుకోవచ్చు అని ప్రభుపాదులు ఈ యొక్క సూచనను విని ఆయన ఆలోచించారనమాట. నేను ఇక్కడికి వచ్చాను, ఇప్పుడు ఉన్నది ఒకరోజు, ఇప్పుడు ఈ సమయంలో నాకు నా గురు మహారాజ్ అయిన భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ గురించి వారు చెప్పే ఉన్నతమైన ఆధ్యాత్మిక విషయాల్ని, జ్ఞానాన్ని విని నాకు ఎంతో లాభం కలుగుతుంది. ఇప్పుడు ఆ శేషసాయి దర్శనం చేసుకొని నేనేం అర్థం చేసుకోగలను, దానికన్నా నేను ఇక్కడే ఉండి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఇచ్చే ప్రవచనం వింటాను అని శిల ప్రభుపాదుల ద్వారా దర్శనానికి వెళ్లకుండా అక్కడే ప్రవచనం వినడానికని ఆగిపోయారనమాట. సో తర్వాత భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ తన రూమ్లోనే ప్రవచనం ఇస్తున్నారనమాట. అంటే ఇది ఫార్మల్గా, అంటే చాలామంది ఏం లేరు ఆ రూమ్లో. ఇప్పుడు ఫార్మల్గా మాట్లాడుతున్నారు. అక్కడ 10 నుంచి 12 మంది సన్యాసులు, ఆయన శిష్యులు కూర్చొని వింటున్నారనమాట ప్రవచనం. సో ప్రభుపాదుల ద్వారా అప్పుడు ప్రవచనం స్టార్ట్ అయిపోయింది, అప్పటికి వచ్చేసారు, లోపలికి వచ్చి కూర్చున్నారు, ప్రవచనం వింటున్నారు. ఆయన కూడా అంటే ఆయన ఒక రకంగా చెప్పాలంటే బయట ఉన్న వ్యక్తి అనమాట. అందరూ అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆయన ఆల్రెడీ సన్యాసి శిష్యులు, కానీ ప్రభుపాదుల ద్వారా ఇంకా ఇంకా ఆయన శిష్యుడిగా మారలేదు. ఆ విధంగా బయటి వాళ్ళలా కనిపిస్తున్నాడు. కానీ మనకు తెలుసు ప్రభుపాదుల వారు ఎప్పుడో మనస్ఫూర్తిగా ఆయన భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ని గురువుగా స్వీకరించారని. సో అప్పుడు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ అక్కడ ప్రవచనంలో ఆయన విషయాలు కొన్ని వర్ణిస్తున్నారు. ఏమని అంటే, సంబంధ అభిధేయ ప్రయోజన. సంబంధ అంటే మనము మన భగవంతుడికి మనకు మధ్యలో ఉన్న అనుబంధం ఏమిటి అనే విషయాన్ని మనం ముందుగా అర్థం చేసుకోవాలి. మనం ఆ సంబంధాన్ని అర్థం చేసుకొని స్థాపించుకున్న తర్వాత ఆ సంబంధానికి అనుగుణంగా మనము నెక్స్ట్ మన భక్తి కార్యాలు, సేవలు భగవంతుడికి చేసుకోవాలి. అది అభిధేయ. అలా చేసుకోవడం ద్వారా, భక్తి మార్గాన్ని అనుసరించడం ద్వారా, నవవిధ భక్తి ద్వారా మనం అంతిమంగా లబ్ధి పొందేది ప్రయోజనం, మనకు కలిగే ప్రయోజనం ఏంటంటే మనం పొందేది కృష్ణుడి ప్రేమను. సో ఇది మన భక్తి పద్ధతి, ఈ 3 స్టేజెస్ అని ఇలా లెక్చర్ ఇస్తున్నారు. ఇంకా 1 గంట అయిపోయింది, 2 గంటలు అయిపోయాయి, అలా సమయం గడుస్తూ ఉంది. మెల్లిగా ఒకరు అక్కడ కొన్ని సేవలు ఉన్నాయి, పరిక్రమం సంబంధించినవి, ఇంకా కొన్ని మేనేజ్మెంట్వి ఆర్గనైజ్ చేయడానికి, ఇంకా వేరే సేవలు ఉండడం కారణంగా ఒకరు అక్కడ నుంచి లెక్చర్ నుంచి, ప్రవచనం నుంచి లేచి వెళ్ళిపోతున్నారు. సో ఇంకా చాలా తక్కువ మంది, ఇంకా కొద్దిమంది మిగిలిపోయారు. అందులో ఒకరు ప్రభుపాదుల వారు మాత్రం ఇంకా వినాలి అనే ఉత్సాహంతో, ఎంతసేపు చెప్పినా గురువు నేను వింటాను అనే ఉత్సాహంతో కూర్చొని వింటున్నారు. సో భక్తి ఠాకూర్ అలా కొన్ని గంటల తర్వాత ఆయన లెక్చర్ ముగిసిన తర్వాత అక్కడ నుంచి లేచి వెళ్ళిపోతుంటే ప్రభుపాదుల ద్వారా ఆయనకు ప్రణామాలు అర్పించుకున్నారు. ప్రభుపాదుల ద్వారా అన్నారు, ఇంకా లెక్చర్ ఇంకా ఉంటే కూడా నేను వింటానని. సో చాలాసార్లు ఒక్కొక్కసారి అలా ప్రభుపాదుల ద్వారా వినేటప్పుడు కొన్ని విషయాలు ప్రభుపాదుల వారికి అర్థమయ్యేవి కావంట. అయినా కానీ ప్రభుపాదుల వారు ఎంతో ఉత్సాహంతో లెక్చర్ వినేవారు. ఎన్ని విషయాలు అర్థమైతే అన్ని విషయాలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేవారు అనమాట. ప్రభుపాదుల ద్వారా అనేవారు, కొన్ని విషయాలు మా గురు మహారాజ్ చెప్పిన తలపై నుంచే వెళ్ళిపోయేవని. అయినా కానీ నేను ఎంతైనా అర్థం చేసుకోవడానికి, ఏ విషయాలు అర్థమైతే నేను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేవాడిని. ఆయన చాలా బాగా శాస్త్రాల నుంచి ఎన్నో విషయాలు చెప్పేవారు. అలా నెక్స్ట్ డే మార్నింగ్ ప్రొద్దున్నే అందరూ మళ్ళీ లేచారు, పొద్దున్న కార్యక్రమాలు చేసుకున్నారు. దాని తర్వాత భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ కారులో కూర్చొని అందరి దగ్గర అక్కడ సెలవు తీసుకుని అందరికీ టాటా చెప్పేసి
అక్కడ నుంచి నెక్స్ట్ ఆయన వెళ్ళిపోయారనమాట. సో ప్రభుపాల్ వారు కూడా ఇంకా అక్కడి నుంచి వెళ్ళి వెంటనే ప్రయాగ్కి వెళ్ళిపోయారు. ఎందుకంటే ఆయన ఒక రోజు కోసం ముఖ్యంగా భక్తి సిద్ధాంత ఠాకూర్ నుంచి ప్రవచనాన్ని వినడానికి వచ్చారు. సో దీని తర్వాత ఇది అక్టోబర్ 28వ తారీఖు జరిగింది. ఇక్కడ బృందావనంలో మీటింగ్ అనుకోండి. ఆయన కలిశారు తన గురువుని. దాని తర్వాత ఆయన ప్రయాగ్కి వెళ్ళిపోయారు. అప్పుడు అక్కడ నెక్స్ట్ మాసంలోనే, నవంబర్ మాసంలోనే ఆయనకి ఇంకో సమాచారం అందింది గౌడెమఠం భక్తుల ద్వారా. ఏమిటి అంటే వారు ఇక్కడ కొత్తగా ఒక సెంటర్, పర్మనెంట్ సెంటర్ స్థాపించడానికి ఇప్పటివరకు రెంటెడ్ అపార్ట్మెంట్లు ఎక్కడో రెంట్కి తీసుకొని మఠాన్ని అంటే ప్రచార కార్యక్రమాలు నడుపుతున్నారు. ఇప్పుడు ఎవరో వాళ్ళు కలెక్షన్ చేసి కొన్ని డబ్బులు కలెక్షన్ చేసి ఒక స్థలాన్ని కూడా తీసుకున్నారు. వాళ్ళకి స్థలం కూడా దొరికింది. ఆ స్థలం దొరికింది. దాని తర్వాత ఇప్పుడు అక్కడ ఒక పెద్ద గౌడెమఠ మందిరాన్ని కూడా స్థాపించబోతున్నారు, మఠాన్ని. సో దానికి భూమి పూజన కార్యక్రమాలు, కార్నర్ స్టోన్ లే చేయడానికి ఇప్పుడు కలకత్తా నుంచి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ రాబోతున్నారు నవంబర్ 21వ తారీఖున. ఇంకా అంతేకాకుండా అక్కడ దానికి చీఫ్ గెస్ట్గా అక్కడ ఉన్న గవర్నర్, బ్రిటిష్ గవర్నరు సర్ విలియం మాల్కామ్ హేలీ అనే వ్యక్తిని కూడా పిలిచారు. ఆయన కూడా రాబోతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న ప్రభుపాల్ వారు అభయ్ చరణ్ వెంటనే వెళ్ళి అక్కడ ఇన్ఛార్జ్ ఉన్నారు కదా అతులానంద బ్రహ్మచారి, అక్కడున్న ప్రెసిడెంట్ ఇన్ఛార్జ్, ఆయన్ని అడిగారనమాట ఇలా విషయాల గురించి తెలుసుకొని. ఆయనకు తెలిసింది ఏంటంటే ఆయనతో చర్చలో ఇప్పుడు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన దీక్షలు కూడా ఇవ్వబోతున్నారు అని. సో వెంటనే ప్రభుపాల్ వారు అన్నారు, నాకు చాలా ఇచ్చ ఉంది ప్రభుపాల్ అంటే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ దగ్గర నుంచి దీక్ష తీసుకోవాలని. ఆయన నేను గురువుగా స్వీకరించాలనుకుంటున్నాను, స్వీకరించాను ఆల్రెడీ, ఇప్పుడు దీక్ష కూడా తీసుకోవాలనుకుంటున్నాను. సో మీరు ఎలాగైనా నా ఒక పేరుని కూడా మీరు రికమెండ్ చేయండి అని దీక్ష వచ్చేలా. సో తప్పకుండా అనేసి ఆయనకి ఆశ్వాసన ఇచ్చారు అతులానంద బ్రహ్మచారి, నేను మీ పేరు రికమెండ్ చేస్తాను అని. ఇంకా ప్రభుపాల్కి ఎంతో ఆనందంతో దాని గురించి ఆలోచిస్తూ ఇంటికి వెళ్ళి తన భార్యతో కూడా చెప్పారనమాట. ఇలా నేను ఇప్పుడు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరు నవంబర్ 21వ తారీఖు రాబోతున్నారంటే ఇప్పుడే కలిసి వచ్చారు బృందావనంలో అక్టోబర్ 28 అంటే ఇప్పుడు నవంబర్ మాసం అంటే నెక్స్ట్ నెలనే. సో ప్రభుపాల్ వారు చెప్తున్నారన్నమాట, ఇలా నాకు నా ఇచ్చ ఏంటంటే దీక్ష తీసుకోవాలనేసి ఆధ్యాత్మిక జీవితంలో ఇంకా ముందుకు వెళ్ళడానికి మనకు ఎంతో దోహదపడుతుంది. సో నేను దీక్ష తీసుకోవాలనుకుంటున్నాను, మరి నువ్వు కూడా తీసుకుంటావు అంటే నాకు ఏమాత్రం ఉత్సాహం లేదు, నాకు ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదు అనేసి తన భార్య చెప్పేసింది అనమాట. ఆమె కూడా కృష్ణుడు భక్తురాలే, ఇంట్లో కృష్ణుడికి పూజ చేసుకుంటుంది, నైవేద్యం పెడుతుంది, దీపం పెడుతుంది, ఇలా అన్నీ చేసుకుంటుంది. కానీ ఆమె ప్రకారం భక్తి అంటే అది చాలే, మనకి ఇంట్లో మనం రోజు పూజ చేసుకుంటున్నాము, నైవేద్యం పెడుతున్నాం భగవంతుడికి, సరిపోతుంది భక్తి, మనం చేసుకున్న భక్తి ఇంత చాలే అని ఆమె ప్రకారం అంతే భక్తి అనమాట. అంతకని ఇంకా ఎక్కువ చేయడానికి ఆమెకు ఆసక్తి లేదు. కానీ ప్రభుపాల్ వారికి ఏంటంటే భక్తి అంటే భగవంతుడికి ఆరాధనే కాదు, ప్రచారం కూడా చేయడం. సో దానికి ఇప్పుడు దోహదపడేది ఇంకా అన్ని కార్యక్రమాలు చేయాలి అని. సో ఇప్పుడు ప్రభుపాల్ వారు అనుకుంటున్నారు, చిన్నప్పుడు ఎప్పుడో నాకు ఒక గురువు, ఫ్యామిలీ ప్రీస్ట్ ఒకతను, ఎవరో గురువు 12 ఏళ్ల వయసులో ఏదో దీక్ష ఇచ్చాడు, కానీ అతను నాకేం భక్తి గురించి చెప్పలేదు, కృష్ణుడి గురించి చెప్పలేదు, నాకేమి మార్గదర్శనం చేయలేదు, అతను ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు, మనకి సంబంధం కూడా లేదు. అందుకే నా దాన్ని పట్టించుకోలేదు కూడా. ఆయన ఎప్పుడు నాకు ఏదో దీక్ష అయిపోయిందని, నాకు ఒక గురువు ఉన్నాడని కూడా ఎప్పుడు అనుకోలేదు ప్రభుపాల్ వారు. సో ఇప్పుడేమనుకుంటున్నారంటే నాకు దీక్ష కావాలని నేను ఎక్కడ వెళ్ళట్లేదు గురువు దగ్గరకు, ఉన్న దగ్గరికి గురువే నా దగ్గరకు వస్తున్నారు, నేను ఉన్న చోటికే గురువు వస్తున్నారు, కనుక తప్పకుండా ఈ యొక్క ఇలాంటి సదుపాయాన్ని నేను వినియోగించుకోవాలి, ఇలాంటి అవకాశం నేను వినియోగించుకోవాలి. ఇది భగవంతుడు ఏదో ఆయోజన చేసినందు కారణంగా ఇలా నా కోసం ఆయోజన చేసినట్టున్నారు, నేను తప్పకుండా దీక్ష తీసుకోవాలని అనుకుంటున్నారు. అలా వెళ్ళారు అక్కడ మఠానికి. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వచ్చారు, అక్కడ ప్రవచనం ఇస్తున్నారు, హరికథ చెప్తున్నారు. హరికథ చెప్పిన తర్వాత ఒక సందర్భంలో అతులానంద బ్రహ్మచారి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ఎవరెవరు మఠానికి రెగ్యులర్గా వచ్చి భక్తులుగా మారారో, ఎవరెవరు దీక్ష తీసుకోవాలని ఇచ్చిన ప్రకటన చేశారో వాళ్ళందరినీ కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు ఒక్కొక్కరిని. అలా భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ని ఇంట్రడ్యూస్ చేస్తూ అభయ్ చరణ్ని కూడా ఇంట్రడ్యూస్ చేశారనమాట, పరిచయం చేస్తున్నారు.
అభయ్ చరణ్ని పరిచయం చేశారు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్కి. ఈయన అభయ్ బాబు, అభయ్ చరణ్ ఇక్కడ ప్రయాగ్ ఫార్మసీ అనే బిజినెస్ని నడుపుతున్నారు. అలా నడుపుతూనే ఎంతో బాగా రోజు హరే కృష్ణ మహామంత్రం జపం చేయడం, అన్ని నియమాలు పాటిస్తూ ఇంకా మన మఠానికి కూడా రెగ్యులర్గా వస్తారు, భజన కీర్తన కార్యక్రమాల్లో పాల్గొంటారు, మృదంగం వాయిస్తారు, ఇక్కడ అప్పుడు ప్రవచనాలు కూడా ఇస్తారు. మన బ్రహ్మచారుల అందరికీ కూడా ఎంతో ఆయన సాంగత్యం అంటే ఎంతో ప్రియం. అలా అంతేకాకుండా ఆయన మనకి ఫైనాన్షియల్గా కూడా ఎంతో డబ్బులు దానం చేసి కూడా మన మఠం రన్ అవ్వడానికి ఆయన దోహదపడుతున్నాడు. అంతేకాకుండా ఆయన తెలిసిన ప్రతి ఒక్క బంధువుల్ని, ఆయనకు తెలిసిన బిజినెస్ కాంటాక్ట్స్ని కానీ ఎంతో పెద్ద పెద్ద వాళ్ళని కూడా మన మఠానికి తీసుకొచ్చి పరిచయం చేస్తున్నాడు, గౌడీ మఠానికి, ఇంకా మన ఈ యొక్క కృష్ణ చైతన్య మార్గానికి. ఈ విధంగా ఆయనకు ప్రచారం చేయడంలో కూడా ఎంతో ఉత్సాహం ఉంది. ఈ విధంగా ఎన్నో విధాలుగా ఇలా ఆయన ఎన్నో రకాల సేవలు ఏవైతే చేస్తున్నారో అలా వివరిస్తూ ఉన్నారు. దాని తర్వాత భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఆయన ఇవన్నీ విని ఆయన అన్నారనమాట అభయ్ చరణ్ని చూసి, హీ లైక్స్ టు హియర్, హీ డస్ నాట్ గో అవే. అంటే ఇతనికి వినడం అంటే చాలా ఇష్టం, నా ప్రవచనం. అతను వెళ్ళిపోడు ప్రవచనం వినకుండా. ఐ హ్యావ్ మార్క్డ్ హిమ్, నేను అతన్ని గుర్తుపట్టాను. ఐ విల్ యాక్సెప్ట్ హిమ్ యాజ్ మై డిసైపుల్, నేను ఈయనని నా శిష్యుడిగా స్వీకరిస్తాను అని. అది విని అందరూ అక్కడ ఉన్న బ్రహ్మచారులు కూడా ఆనందపడ్డారు. ప్రభుపాల్ వారు ఎంతో ఆనందపడ్డారు. ముఖ్యమైన ఆనందం ప్రభుపాల్ వారికి ఏంటంటే నన్ను గుర్తుపట్టారు నా గురువు. నేను ఆ రోజు బృందావనంలో ప్రభుపాల్ వారు ఏం పెద్దగా మాట్లాడలేదు, ఆయనతో సంభాషణ ఏం జరగలేదు, జస్ట్ లెక్చర్ విన్నాడు అంటే కూర్చొని గంటల కొద్దీ. సో ఆ విషయాన్ని భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ గమనించడం, అది గుర్తుపెట్టుకోవడం, అది ఇప్పుడు వ్యక్తం చేయడం, ఇదంతా విని ఇంకా ప్రభుపాల్ వారికి అంటే అభయ్ చరణ్కి ఎంతో ఆనందం అనమాట లోపల నుంచి. ఆయన అనేది ఏంటంటే, ఇక్కడ అతులానంద బ్రహ్మచారి నా గురించి ఎంతో చెప్పారు గొప్పగా. నేను ఇది చేస్తున్నాను, అది చేస్తున్నాను, ఆ సేవ చేస్తున్నాను, ఇంత దానం చేశాను, ఆ వారిని తీసుకొచ్చి పరిచయం చేస్తున్నాను, ఇలా భక్తి చేస్తున్నాను. కానీ ఆయన అవన్నీ కూడా పెద్దగా పట్టించుకోకుండా, నేను ఆ రోజు ఆయన యొక్క ప్రవచనాన్ని ఎంతో ఆసక్తితో విన్న విషయాన్ని ఆయన గమనించి గుర్తుపెట్టుకున్నాడు, దానికి మెచ్చి నాకు ఈరోజు దీక్షను ఇస్తానని ఆయన నిర్ణయాన్ని వ్యక్తం చేశాడు అని ఆయనకు అర్థమైపోయింది. అక్కడ ఉన్న వాళ్ళు బ్రహ్మచారులు అనుకున్నారు, అరే మన గురు మహారాజ్కి ఈయన గురించి ఎప్పుడు తెలుసు, నాకు తెలుసు అంటున్నారు, ఈయన బాగా వింటాడు లెక్చర్ అంటున్నారు, ఎప్పుడు గమనించారు ఈ విషయం? వాళ్ళు ఆశ్చర్యపోయారనమాట వాళ్ళందరూ. సో ఇప్పుడు నెక్స్ట్ దీక్ష జరుగుతుంది. ఆ దీక్షలో దీక్ష ప్రభుపాల్ వారికి జరుగుతుంది. ఆ ప్రభుపాద్ దీక్ష తీసుకుంటున్నాడు. ఆ కార్యక్రమంలో పాల్గొన్నది ప్రభుపాల్ వారి యొక్క అక్క మరియు తమ్ముడు. కానీ ప్రభుపాల్ వారి భార్య అభయ్ చరణ్ యొక్క భార్య రాలేదన్నమాట. సో ఈ దీక్ష జరిగే సమయంలో ఆయన పేరు పిలిచారు, ఒక్కొక్కరికి దీక్ష ఇస్తున్నారు. సో అభయ్ చరణ్ పేరు కూడా పిలిచారు. అభయ్ చరణ్ ముందుకు వచ్చాడు, ప్రణామాలు అర్పించుకున్నాడు, దండ ప్రణామాలు అర్పించుకున్నారు తన గురువుకి. దాని తర్వాత లేచి కూర్చుని అప్పుడు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ తన కుడి చేతితో జపమాలను ఇస్తున్నారు. సో ప్రభుపాల్ వెంటనే ఆ జపమాలను గురువు దగ్గర నుంచి స్వీకరించారు. అదే సమయంలో హరే కృష్ణ మహామంత్రం, హరే రామ దీక్షను ఈ విధంగా ఆయనకి ఇచ్చారు. ఒక విశేషత ఏంటంటే దీక్షలో హరినామ దీక్ష ఇచ్చిన వెంటనే అదే సమయంలో భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ప్రభుపాదుల వారికి సీక్రెట్ థ్రెడ్ రెండవ దీక్ష, బ్రాహ్మణ దీక్షను కూడా రెండవ దీక్షను అంటే మన సీక్రెట్ థ్రెడ్ ఉంటుంది కదా, అది కూడా అప్పుడే ఆయనకి ఇచ్చేశారనమాట. మంత్రోపదేశం కూడా చేసేసారు. మామూలుగా ఈ రెండవ దీక్ష అనేది సాధారణంగా భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరు మొదటి దీక్ష ఇచ్చిన తర్వాత అతను భక్తి ఎలా చేస్తున్నాడో అనేది కొంతకాలం చూసిన తర్వాత, ఒకవేళ ఆ వ్యక్తి సరిగ్గా భక్తిని చేస్తున్నాడు, సరైన యోగ్యత లభించింది అని నిర్ధారణకు వచ్చిన తర్వాతే రెండవ దీక్షని ఇచ్చేది. కానీ అభయ్ చరణ్ విషయంలో మాత్రం మొదటి దీక్ష రెండవ దీక్ష ఒకేసారి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఇచ్చేశారు. సో ఇలాంటి కొన్ని విషయాలు అద్భుతమైన విషయాలు జరిగాయి అన్నమాట ప్రభుపాద్ వారి యొక్క దీక్ష సమయంలో. దాని తర్వాత నాకు ఆదేశం కూడా ఇచ్చారు. ఏమంటే ప్రభుపాద్ వారికి చెప్పారు, నువ్వు మన ఆచార్యులైన శ్రీల రూపగోస్వామి వారు రచించిన
భక్తి రసామృత సింధు, అది మన భక్తి మార్గానికి, భక్తి అనుసరించడానికి అది లా బుక్, అదొక లా బుక్. సో దాన్ని నువ్వు తప్పకుండా సరిగ్గా చదివి అందులోంచి ఎన్నో విషయాలను నేర్చుకుంటావు అని చెప్పారన్నమాట. ఆ విధంగా ప్రభుపాల్ వారు గురువుగారు చెప్పిన ఆ యొక్క ఆదేశాన్ని స్వీకరించారు అప్పుడు. అలాగే భక్తి రసామృత సింధు, భగవద్గీత, భాగవతం, ఇంకా ఎన్నో పుస్తకాలు ఇలా చదవడం అనేది అన్నీ జరుగుతుంది. ఇంకా ప్రభుపాల్ వారు ప్లానింగ్ కూడా చేస్తున్నారు. నాకు ఇక్కడ మన గురు మహారాజ్ యొక్క ఈ ప్రచార కార్యక్రమంలో గౌడెమఠ్ స్థాపించారు. గౌడెమఠ్ ద్వారా ప్రచార కార్యక్రమాల్లో ఇంకా నేను కూడా దోహదపడేది ఎలా అనేసి, దానికి ఎలా నేను కూడా ప్రచారం చేయాలనేసి ఇవన్నీ విషయాల గురించి తన భార్యతో చెప్పారు. నేను ఇక్కడ మన ఇంట్లో కూడా ప్రచార కార్యక్రమం ఒకటి మొదలు పెడదాం అనుకుంటున్నాను. అందరినీ పిలిచి ఇక్కడ కూడా కీర్తన భజన చేసి ప్రవచనం ఇచ్చి అందరికి ప్రసాదాలు ఇచ్చి ఈ విధంగా మనం ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అంటే తన భార్య పెద్దగా ఉత్సాహం ఏం చూపించలేదన్నమాట, పెద్దగా ఆసక్తి ఏం చూపించలేదు. సో ప్రభుపాల్ వారికి అలా ఆయనకి ఎన్నిసార్లు భార్యతో అలా ఆధ్యాత్మిక విషయాల గురించి ఎప్పుడు మాట్లాడినా పెద్దగా ఆసక్తి, ఇంట్రెస్ట్, ఉత్సాహం చూపించేది కాదనమాట. సరే ప్రభుపాల్ వారు ఇంకా నెక్స్ట్ ఇప్పుడు దీక్ష అయిపోయింది, ఇప్పుడు ఆయన శిష్యుడు అయిపోయాడు భక్తి సిద్ధాంత ఠాకూర్కి. ఇంకా నెక్స్ట్ 4 సంవత్సరాల్లో ఇప్పుడు ఎలాగైనా రెగ్యులర్గా గురువు గారిని కలుసుకొని ఆయన దగ్గర నుంచి విని ఆయనతో ఆయన గురించి ఇంకా వినాలనే ఉద్దేశంతో, కలవాలనే ఉద్దేశంతో ఆయన నుంచి నెక్స్ట్ 4 సంవత్సరాల్లో ఎన్నోసార్లు బిజినెస్ పని మీద కలకత్తా వెళ్ళేవారు. అలా ఎప్పుడు వెళ్ళినా కానీ ప్లాన్ చేసుకునేవారు. ఎప్పుడు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ కలకత్తాలో ఉన్నారో తెలుసుకొని అదే సమయంలో ఆయన బిజినెస్ కార్యక్రమం కూడా ప్లాన్ చేసుకొని అలా వచ్చే నెక్స్ట్ 4 సంవత్సరాల్లో 12 సార్లు ఆయన తన గురువుని కలుసుకున్నారనమాట. సో అలా కలకత్తాకి వెళ్ళినప్పుడు వెంటనే ఆయన ఎక్కడో బయట ఉండేవారు కాదనమాట. అక్కడ వెళ్ళగానే ఒక నిత్యానంద బ్రహ్మచారి అనేవారు ఆయన గౌడెమఠం నుంచి ఒక టాంగా, హార్స్ టాంగా అంటే గుర్రపు టాంగాని తీసుకొని వచ్చేవారనమాట. ఆయన టాంగాల వెనకలు కూర్చొని అప్పుడు గౌడెమఠానికి వెళ్ళేవారు. వెళ్ళేటప్పుడు దారిలోనే అడిగేవారు ఏం జరిగింది, ఇప్పుడు లేటెస్ట్ యాక్టివిటీస్, లేటెస్ట్ న్యూస్ ఏంటి, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ మన గురువారు ఏమేమి ప్రచార కార్యక్రమాలు చేస్తున్నారు, ఏమేమి జరిగాయి ప్రచారం విషయంలో, గురుగారు చేసిన నెక్స్ట్ ఆయన ప్లాన్స్ ఏంటి, ఎలా ఇంకా ఎక్కడెక్కడ సెంటర్ స్థాపించారు, ఇలా ఎన్నో విషయాల గురించి మాట్లాడుకుంటూ ఎప్పుడు ప్రభుపాల్ వారు తన బిజినెస్ ఏంటి, తన బిజినెస్లో ఏం చేస్తున్నాడో ఆ విషయాలు ఆయన ఎప్పుడు చర్చించేవాడు కాదంట ఆయనతో. ఓన్లీ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ గారి యొక్క ప్రచార కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకుంటూ అలా వింటూ గౌడెమఠానికి వెళ్ళి అక్కడ ఒక 5 రోజులు వెళ్ళినప్పుడల్లా ఒక 5 రోజులు ప్లాన్ చేసుకొని గడిపేవారంట. ఆయన మఠంలోనే ఉండారు. మామూలుగా అయితే ఎప్పుడు మఠంలో ఉండే అవకాశం దొరికేది కాదు ఆయనకి. కానీ ఇలాంటి బిజినెస్ ట్రిప్కి వచ్చినప్పుడు ఆయన తన వేరే చుట్టాలని కూడా కలిసేవారు కాదంట. ఎప్పుడో ఒకసారి తన సిస్టర్ వాళ్ళ ఇంటికి అప్పుడప్పుడు ఒకరోజు వెళ్ళి వచ్చేవారంటే అంతే. ఇంకా మిగతా సమయం అంతా ఆయన బిజినెస్ పనులు చూసుకొని మఠంలోనే ఉండి మఠంలోనే అన్ని కార్యక్రమాల్లో పాల్గొని ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ముఖ్యంగా భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఇచ్చిన ప్రవచనాల్ని వినడం, ఆయన ఎంత వీలైతే ఆయన యొక్క సాంగత్యాన్ని అంత పొందడానికి ప్రయత్నించేవారు అనమాట. సో ఆ విధంగా ఉన్నప్పుడు అక్కడ చాలాసార్లు భక్తి సిద్ధాంత ఠాకూర్ వేళ తన రూమ్లో ఒంటరిగా జపం చేసుకుంటూ ఉంటే కూడా ప్రభుపాల్ వారు వెళ్ళి ఆయన కూడా ఆయనతో పాటు జపం చేసుకునేవారు. అలా ఎంత వీలైతే అంత తన గురువు యొక్క సాంగత్యం పొందడానికి ప్రయత్నించేవారు అనమాట ప్రభుపాల్ వారు. సో ఒకసారి తన గురువు మాయాపూర్లో చైతన్య మఠంలో ఉన్నాడని తెలుసుకొని అక్కడ కూడా వెళ్ళేవారు. అప్పుడప్పుడు అక్కడ వెళ్ళి కూడా గురువుని కలుసుకునేవారు. అక్కడ ఒకసారి అలా చైతన్య మఠంలో ఉన్నప్పుడు ఒక పాము బయటకు వచ్చిందనమాట. అందరు చూస్తుండగానే అందరి ముందు నుంచి ఒక విషపూరితమైన పాము బయట వచ్చిందనమాట దగ్గరలో ప్రజల మధ్యలోకి. సో అందరూ హడలిపోయారు, ఏం చేయాలో వారికి అర్థం కావట్లేదు. అప్పుడు వెంటనే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ అన్నారు ఆ పామును వెంటనే చంపేసేయండి అని. సో ప్రభుపాల్ వారి వాక్యాన్ని విని కొంచెం ఆశ్చర్యపోయారు. అదేంటి, ఒక సాధువు ఒక పాముని చంపమని ఆదేశించారేంటి అని. అప్పుడు అర్థం కాలేదు ప్రభుపాల్ వారికి. కానీ చాలా రోజుల తర్వాత ఒకసారి ఒక శాస్త్రంలో చదువుతున్నప్పుడు శాస్త్రాల్లో ఒక శ్లోకం చదివి అర్థమైందనమాట ఎందుకు అలా అన్నారు. మోదత సాధురపి వృశ్చిక సర్పహత్య. వృశ్చిక అంటే తేలు, పాము, ఇటువంటి ప్రాణులు చనిపోయినప్పుడు సాధువులు కూడా ఆనందపడతారు అని. సో దాని చర్చ ఇప్పుడు మనం చేయము ముఖ్యంగా, ఎందుకంటే అవి చాలా ఎన్వియస్ అనమాట.
ఎన్వియస్ లివింగ్ ఎంటిటీస్ అనమాట. అవి ఎవరినైనా కాటు వేసి అకారణంగా కూడా ఎంతోమందికి అపాయం కలిగిస్తూ ఉంటాయి. అందుకనే వాటిని చంపడం మేలని సాధువులు కూడా శాస్త్రాల్లో కూడా చెప్పారనమాట. అదే మేలని. సో నెక్స్ట్ వచ్చేసి ఇలా ప్రభుపాల్ వారు ఎప్పుడు వెళ్ళినా కానీ బిజినెస్ విజిట్ కారణంగా ఏదో కారణంగా గురు మహారాజ్ని కలిసి ఆయనతో ఎంతసేపు వీలైనంతసేపు గడపడానికి ప్రయత్నించేవారు. ఒకసారి మామూలుగా భక్తిసిద్ధాంత ఠాకూర్ ఏంటంటే చాలా స్ట్రిక్ట్ అనమాట. ఆయన చాలా స్ట్రాంగ్గా కూడా మాట్లాడతారు. అందుకే చాలామంది ఆయన శిష్యులు కూడా గురువుతో ఎక్కువగా మాట్లాడడానికి కొంచెం భయపడతారు, వెనకాడతారు. ఒంటరిగా కూర్చొని మాట్లాడడానికి కూడా కొంచెం భయపడతారు అనమాట. వాళ్ళ దగ్గరగా వెళ్ళారు, ఎక్కువగా అవసరమైనంత మటుకు మాట్లాడి వెళ్ళిపోతారనమాట. కానీ వాళ్ళు గమనించింది ఏంటంటే ప్రభుపాల్ వారు వచ్చినప్పుడల్లా అభయ్ చరణారవింద వచ్చినప్పుడల్లా ఆయన గురు మహారాజ్తో ఎంతో సన్నిహితంగా మాట్లాడడం, ఎంతో చనువుగా వ్యవహరించడం, ఆయన వెళ్ళి ఏకాంతంలో కూడా కూర్చొని ఆయనతో మాట్లాడడం, ఇది చూసి కొంచెం వాళ్ళు తట్టుకోలేకపోయేవారు అనమాట. కొంతమంది అనేవారు ఏమంటే, ఫూల్స్ రష్ ఇన్ వేర్ ఏంజల్స్ ఫియర్ టు ట్రెడ్. అంటే ఎక్కడెక్కడైతే ఏంజల్స్ అంటే ఏంజల్ అంటే మంచి వ్యక్తులు అనమాట. మంచి వ్యక్తులు కూడా ఏ ప్రయత్నాలు చేయడానికి వెనకాడతారో అటువంటివి మూర్ఖులు ఎగబడి వెళ్ళిపోతుంటారు అని. సో ఇక్కడ ప్రభుపాల్ మరి మూర్ఖుడిగా వాళ్ళు ఉల్లేఖించి అనడం విని ప్రభుపాల్ వారు అనుకునేవారంట, నన్ను మూర్ఖుడు అంటున్నారా, సరే నేను మూర్ఖుడిని అయితే సరే పర్వాలేదు, మరి నేను నా గురువు మహారాజు నుంచి ఎలాగైనా సరే నేను ఎంత సాంగత్యం కావాలంటే అంత సాంగత్యం తీసుకుంటాను. ఇంకా ప్రభుపాల్ వారు ఎప్పుడు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ దగ్గరికి వెళ్ళినా కానీ, ఎప్పుడు కలిసినా కానీ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఎంతో ఆప్యాయతతో, ఎంతో అనురాగంతో, ఎంతో ఆప్యాయతంగా వ్యవహరించేవారు, మాట్లాడేవారు. ఆయనకి ఎంతో ప్రభుపాల్ వారితో ఎంతో బాగా వ్యవహరించేవారు అనమాట. ఎంతో ప్రభుపాల్ వారికి ఎంతో నచ్చేదన్నమాట ఆయన వ్యవహారం, ఆప్యాయత. సో ఆ విధంగా మంచి సంబంధం అనేది ఏర్పడింది అనమాట తన గురువుతో ప్రభుపాల్ వారికి. సో దాని తర్వాత ఒకరోజు, ఇప్పుడు చాలా విషయాలు ప్రభుపాల్ వారు చెప్తున్నారు, అంటే ఇవన్నీ షేర్ చేసుకున్నారు ప్రభుపాల్ వారు. అలా కలిసినప్పుడు ఎన్నో ఘటనలు జరిగాయి, ఎన్నో విషయాలు విన్నారు, తెలుసుకున్నారు, చూసి కూడా నేర్చుకున్నారు. ఆ విషయాలన్నింటినీ కూడా కొన్ని వర్ణిస్తారు. ఆ విషయాలు కొద్దిగా మనం చూద్దామంట. సో ఒకసారి ప్రభుపాల్ వారు ప్రవచనం వింటున్నారు క్లాసులో. అలా ప్రవచనం వింటున్నప్పుడు ప్రభుపాల్ వారి వెనక ముందో ఒకతను కూర్చొని ఉన్నాడు అనమాట. సో అతను కూర్చొని ఉన్నాడు. ఆ వ్యక్తి ఏదో మాట్లాడాలనుకుంటున్నాడు, ఏదో చెప్పాలనుకుంటున్నాడు ప్రభుపాదికి. అలా ప్రయత్నిస్తుంటే ప్రభుపాదు ఏం చెప్పబోతున్నాడు అంటే, ఏదో చెప్పాలనుకుంటున్నాడు కదా, ఏంటి వినాలి అనేది అన్నట్టుగా ఆయన వైపు కొంచెం వంగి అటువైపు ఆయనతో ఏంటి అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. అది వినేసి, అది చూసిన వెంటనే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ అన్నాడు, ఆ వ్యక్తిని, ఇంకొక వ్యక్తి ఎవరైతే ప్రభుపాద్ని పిలిచేదో మాట్లాడాలనుకుంటున్నారు క్లాస్ మధ్యలో డిస్టర్బెన్స్గా. సో చూసి వెంటనే ఆయన అన్నాడు, ప్రభుపాద్ని కాదు, ఇంకొక తనతో పాటు పక్కనున్న వ్యక్తిని, నువ్వేమనుకుంటున్నావు, నెలకి 150 రూపాయలు నువ్వు డొనేషన్ ఇచ్చినంత మాత్రాన నన్ను కొనేసుకున్నావు అనుకుంటున్నావా అని అలా అనేసారు అతను. దాని తర్వాత ప్రభుపాద్ని చూసి, అభయచరణ్ని చూసి, నువ్వేం మాట్లాడాలనుకుంటున్నావు, నీకేదో మాట్లాడాలని ఉందా, నీకు మాట్లాడాలని ఉంటే ఇక్కడ రా, నేను ఆపేస్తాను, నువ్వు ఇక్కడ నుంచి లెక్చర్ ఇద్దు అంట. ఇది వినగానే ప్రభుపాల్ వారు ఒకేసారి కొంచెం అంటే ఆయన కొంచెం అంతా అందరి ముందలా ఒకటేసారి తిట్టేసరికి కొంచెం అది ఏమంటాం అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యారు. కానీ అయినా కానీ తన మేలు గురించి అలా అన్నారు అనే విషయాన్ని, తిట్టారు నన్ను అనే విషయాన్ని ఆనందంగానే లోపల నుంచి ఆయన స్వీకరించాడనమాట ప్రభుపాల్ వారు. నా మంచి కోసం చెప్పారు అని. సో అలా ఎన్నోసార్లు కలిసినప్పుడు పరిచయం కూడా పెరగడం. తర్వాత ఒకసారి అలా ప్రభుపాల్ వారు తన గురువుని కలిసినప్పుడు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ అన్నారనమాట ఆయనతో, నేను ప్రచారం చేయడానికి ఎన్నో సాహసాలు చేస్తున్నాను, ఈ సాహసాల వలన ఎంతో రిస్క్, ఒక్కొక్కసారి నాకు ప్రాణాపాయం కూడా కలుగుతుంది. అప్పుడు ఒకసారి ఘటన జరిగిన విషయాన్ని భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ప్రభుపాల్ వారితో చెప్పారంటే, ఏమని అంటే, ఒకసారి మొన్న ఈ మధ్య ఇక్కడ మన ఏరియాలో ఉన్న పోలీస్ ఆఫీసర్ నా దగ్గరికి వచ్చారు. ఆ పోలీస్ ఆఫీసర్ నా దగ్గరికి వచ్చి ఏమన్నారంటే, చూడండి
మీరు సాధువు, సో మీకు ఈ విషయం తెలియజేయాలని వచ్చాను నేను. నా దగ్గరికి కొంతమంది వేరే గ్రూప్, కొంతమంది పూజారులు, సన్యాసులు, కొంతమంది సాధువులు ఎవరో వచ్చారు. వాళ్ళు వచ్చేసి నాకు 25,000 రూపాయలు లంచం ఇస్తున్నారు. నన్ను అన్నారు, నువ్వు 25,000 రూపాయలు తీసుకో, మేము ఇప్పుడు ఈ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్తో ఏదో చేయబోతున్నాము, ఆయన ఏదో చేస్తాము, నువ్వు మాత్రం ఏమాత్రం తల దూర్చకూడదు, మేమేం చేసినా కానీ నువ్వు గమ్మున ఇక్కడే కూర్చొని ఉండాలి, నువ్వు మాత్రం ఆ కేసులో ఇన్వాల్వ్ అవ్వకూడదు. అది వినగానే పోలీస్ అతనికి అర్థమైపోయింది, వీళ్ళు అతన్ని చంపడానికి ప్రయత్నిస్తున్నారు, చంపేస్తారు, సో నన్ను మాత్రం వీళ్ళని పట్టుకోకుండా, వీళ్ళని ఆపకుండా నన్ను అడ్డుకోకూడదని చెప్తున్నారు. దానికోసం నాకు 25,000 రూపాయలు లక్ష్యం, 25,000 రూపాయలు లంచం ఇస్తున్నారు. అయితే ఆ పోలీస్ ఆఫీసర్ అన్నాడు, నేను మామూలుగా ఇలాంటి లంచాలు ముందు కూడా తీసుకోవడం ఇది మా వృత్తిలో మామూలే, కానీ ఈసారి నేను ఒక సాధువు చంపడానికి వాళ్ళు నాకు లంచం ఇస్తుంటే నాకే అది చాలా తప్పుగా అనిపించి నేను స్వీకరించలేదు. కానీ మీకు ఈ విషయాన్ని చెప్దామని వచ్చాను, తద్వారా మీరు అప్రమత్తంగా ఉంటారని, మీకు ప్రాణాపాయం ఉంది, కొంతమందిని మిమ్మల్ని చంపాలని ప్లాన్ చేస్తున్నారు, ఆ విషయం మీకు చెప్పడానికి నేను వచ్చాను మీ దగ్గరికి అని ఆ పోలీస్ ఆఫీసరు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ చెప్పారనమాట. సో అది భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఇక్కడ ప్రభుపాద వారికి చెప్తున్నారనమాట. ఇలా ఎందుకంటే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఏంటంటే సింహ గురు ఆయన పేరు, ప్రభుపాద వారు అనేవారు, ఆయన మూవింగ్ ఎన్సైక్లోపీడియా, సింహగురు. అంటే ఆయన ఎవ్వరికి భయపడేవారు కాదు. ఎవరైనా అపసిద్ధాంతం, ఎవరైనా తప్పుగా సిద్ధాంతం చెప్పారనుకోండి, మాయవాదమే, నిరాకారవాదమే కానివ్వండి, వాళ్ళని అక్కడే ఖండించేవారు, ముఖం మీదే ఖండించేవారు. ఎందుకు నువ్వు తప్పు చెప్తున్నావు అని, నువ్వు చెప్పేది తప్పు అనేసి సరైన విషయం శాస్త్రాల నుంచి అక్కడే ఉల్లేఖించేవారు, వాళ్ళకి నేర్పించేవారు. కాబట్టి ఏ మాయావాది, ఏ నిరాకారవాది కూడా భయపడేవారు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్కి చూసి. ఇంకా చెప్పాలంటే ఈ గల్లీలోంచి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ నడుచుకుంటూ వస్తున్నారంటే వాళ్ళు దూరం నుంచి చూసే, ఓ ఈ గల్లీలోంచి నడుచుకుంటూ వస్తున్నాడా అని పక్క గల్లీలోంచి, పక్క దారిలోంచి, ఇంకో దారిలోంచి వెళ్ళిపోయేవారు. అంత భయపడేవారు మాయవాదులు, నిరాకారవాదులు, బోగస్ సన్యాసులు. సో ఇలాంటి బోగస్ గురువులు, బోగస్ సన్యాసులు అందరూ తప్పుడు ప్రచారాలు, తప్పుడు విషయాలు చేసేవాళ్ళు, ప్రచారం చేసేవారు. అందుకే ప్రభుపాల్ అంటే భక్తి సిద్ధాంత ఠాకూర్ వాళ్ళందరినీ ఖండించేవారు. సో అందుకనే అలాంటి వాళ్ళందరూ కూడా, ఇంకా కొంతమంది ఎవరు క్యాస్ట్ బ్రాహ్మణాలు ఉంటారు కదా, జాతివాది బ్రాహ్మణాలు, బ్రాహ్మణ కులంలోనే పుట్టినోడు బ్రాహ్మణుడు, ఇంకొకడు కాదు అనేసి వాదించే రకమైన వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ ఒక గుమ్మికూడి ఒక గ్రూప్లా తయారయ్యి ఇలా చంపడానికి అనేసి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు అని. సో అందుకే చెప్పాను కదా ముందు, ఇలాంటి వారు కొంతమంది పరిక్రమ చేసినప్పుడు నవదీప్ మండలంలో కానీ, వ్రజమండలంలో కానీ వాళ్ళపైన రాళ్ళు విసరడం, రకరకాల ఆఘాయిత్యాలు చేయడం ప్రయత్నించారు, అడ్డుకోవడానికి ప్రయత్నించారు. సో అందుకనే, కానీ భక్తి సిద్ధాంత ఠాకూర్ ఎప్పుడు భయపడేవారు కాదు. ఆయన ఎప్పుడు ఎలాంటి వారినైనా సరే ఎదుర్కొనేవారు. ఎందుకంటే అతను ఎదుర్కొని వాళ్ళకి సరైన సమాధానం ఇచ్చేవారు. ఆయన చెప్పే శాస్త్రోక్తమైన సమాధానానికి వాళ్ళ దగ్గర ఎదురు ఏమీ కాదనమాట వాదించడానికి. వాళ్ళు ఒప్పుకోవాల్సిందే, ఓడిపోయేవారు ఆయన ముందు. సో అలా అందరినీ ఖండించేవారు కనుక ఆయన ప్రచారం చేసే విధానాన్ని కొంతమంది ఆయన శిష్యులే అనేవారు, ఇది మా గురుగారు చేసే చాపింగ్ టెక్నిక్ అంటే కట్ చేసి పడేయడం. ఏమైనా తప్పు చేస్తే, తప్పుగా చెప్తుంటే సిద్ధాంతం వెంటనే అక్కడికక్కడే ఖండించేయడం, తీసిపారేయడం వాళ్ళ సిద్ధాంతాన్ని. సో వాళ్ళు అనేవారు అనమాట కొంతమంది శిష్యులు అనేవారు, ఈ మన గురువుగారు చేసే ఈ టైప్ ప్రచారం చేస్తే మంచిది కాదు, అది ఇది అని కొంచెం కంప్లైంట్ చేసే విధంగా మాట్లాడుకునేవారు వాళ్ళు. సో అలాంటి వాళ్ళు ప్రభుపాద ద్వారా అలాంటి వాళ్ళు కొంతమంది, చాలామంది అలా ఎవరైతే మా గురువుగారిని నిందించారో, ఆయన ప్రచారం చేసే విధానం తప్పు అని, వాళ్ళందరూ కూడా కాలక్రమంలో భక్తి మార్గాన్ని వదిలి పతనం అయిపోయారు భక్తి పదం నుంచి వాళ్ళ జీవితంలో. సో సింహగురు ఆయన ఎప్పుడు కాంప్రమైజ్ ఎక్కడ ఫిలాసఫీలో, తత్వంలో, లేకపోతే సిద్ధాంతంలో ఎప్పుడు కాంప్రమైజ్ అయ్యేవాడు కాదనమాట. కాంప్రమైజ్ కాకపోవడం అంటే వాళ్ళు ఏదైనా తప్పు చెప్తే సరేలే అని ఊరుకునేవాడు కాదనమాట, వెంటనే చెప్పేసేవాడు తప్పు అని. సో అలా ఒకసారి తన శిష్యుడు ఒక దగ్గర ఏదో ప్రవచనంలో ఇక్కడ వేరే దగ్గర చెప్పారంట, వేరే మాయావాది గురువుని పేరు తీసుకొని
అతను ఒక మూర్ఖుడు అని, ఒక మూర్ఖ వ్యక్తి అనేసి అనేసాడంట. అనగానే అతను పేరు తీసుకున్న అలా అనేసరికి అది కొంచెం హల్లాగుల్లా అయిపోయిందనమాట. ఆ న్యూస్ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ దగ్గర వచ్చేసినట్లు అందరూ అనుకున్నారు, అరే ఇలా బయట ఓపెన్గా తన శిష్యుడు చెప్పేశాడు, వేరే అతన్ని ఇలా మూర్ఖుడు అనేశారు, మరి ఇప్పుడు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఆయన దండిస్తారేమో అని అనుకున్నారు. కానీ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ అన్నారు, షబాష్ చాలా మంచి పని చేశారు. సో అలా అనమాట భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఎన్నో విషయాలు చెప్పేవారు. ముఖ్యంగా ఆయన శిష్యులు చెప్పిన శిక్షణలు కొన్ని ఉన్నాయి. ఒకటి ఏంటంటే, ఎప్పుడైనా సరే మీరు భయపడకూడదు, నిజం సత్యం పలకాలి, నిజం చెప్పాలి, సత్యం పలకాలి. ఎవరో ఎదుటి వారిని వాళ్ళ దగ్గర డబ్బులు ఆశించి వాళ్ళకు మస్కా కొట్టడం, వాళ్ళకి బాగా నచ్చే విధంగా ఏవో మాటలు పలకడం, ఇది కాదు. మనము సత్యం పలకాలి. డబ్బులు కావాలంటే మనం సరిగ్గా ప్రచారం చేస్తే డబ్బులు వాటంతటికి అవే డబ్బులు వస్తాయి మన దగ్గరికి అని చెప్పేవారంట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి, మనం ఎప్పుడైనా సరే భగవంతుడు ఎక్కడ, నేను ఎలా చూస్తాను, భగవంతుడిని ఎలా చూడగలను అని దానికి ప్రయత్నించడం కన్నా మనము భగవంతుడిని చూడ్డానికి ప్రయత్నించడం కన్నా మనము ఏ విధంగా సేవ చేయాలి అంటే భగవంతుడు మనల్ని చూడాలనుకోవాలి, అలా అన్నమాట. సో ఇది ప్రభుపాద వారికి బాగా నచ్చిందనమాట ఈ స్టేట్మెంట్. ఇంకో విషయం చెప్పేవారు తన ప్రవచనాల్లో భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్, సాలగ్రామ్ ద్వారా బాదాం భంగ. కొంతమంది జనాలు ఏం చేస్తారంటే భగవంతుడి విగ్రహాలని స్థాపించి మందిరాలని స్థాపిస్తారు. ఎందుకు అంటే భగవంతుడి విగ్రహాలని చూపించుకొని తద్వారా కొన్ని చందాలు, కొన్ని డొనేషన్లు, కొన్ని డబ్బులు వసూలు చేసుకొని దాంతో వాళ్ళ జీవితాన్ని తినడానికి, జీవించడం, పడుకోవడానికి సరిపోయే డబ్బులు సంపాదించుకొని అలా వాళ్ళ జీవితాన్ని గడిపేస్తూ ఉంటారనమాట. అలాంటి వారు ఏంటంటే వాళ్ళు అనుకుంటారు, ఈ భగవంతుడిని వాళ్ళు అర్థం చేసుకోరు, భగవంతుడిని ఒక రాయి అనుకుంటారు. మనము శాలిగ్రామ ద్వారా బాదాం భంగ అంటే దర్శనం చూపించేసామా భగవంతుడిది, అలా వాళ్ళ దర్శనం అయిపోయిన తర్వాత డబ్బులు వచ్చేసిన తర్వాత డోర్లు వేసుకొని భగవంతుడి విగ్రహాన్ని అంటే రాతిని అంటే వాళ్ళ ప్రకారం వాళ్ళు రాతి అనుకుంటారు కదా, శాలిగ్రామశీలని తీసుకొని వాళ్ళు బాదాం పగలగొట్టుకోవడానికి, లేకపోతే అవి ఉంటాయి కదా బాదాము ఇంకా పల్లీలు ఇట్లాంటివన్నీ పగలగొట్టుకొని తినడానికి ఉపయోగిస్తారంట. ఎందుకంటే అలాంటి వాళ్ళు ఉన్నారు, చూశారు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్. సో అందుకనే అది తప్పు, అలా చేయకూడదు అని చెప్పేవారు అన్నమాట. ఒక సెకండ్, 1 సెకండ్. సో ఒకసారి ఒక ఘటన జరిగిందనమాట ప్రభుపాద ద్వారా అక్కడ ఉన్నప్పుడు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఒకసారి గౌడీ మఠానికి వచ్చారనమాట. గౌడీ మఠానికి వచ్చి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ని కలిసి అని అన్నారు, నేను విన్నది ఏంటంటే మీరు చాలామంది యువకుల్ని మీ మఠంలో ఉంచుకొని వాళ్ళు ఏమీ పని చేయకుండా కూర్చున్నారంట. మాకు స్వతంత్ర సమరయోధంలో యుద్ధం చేయడానికి మాకు చాలా సైనికులు కావాలి. సో మీ మఠంలో ఉన్న అందరూ బ్రహ్మచారులుగా కానీ సన్యాసులుగా ఉన్న యువకులందరినీ పంపించేసేయండి మాతో పాటు స్వాతంత్రంలో పాల్గొనడానికి, యుద్ధం చేయడానికి అని. సో అది వినగానే వెంటనే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఏం సమాధానం ఇచ్చారంటే, చూడు మా మఠంలో ఉన్న వాళ్ళందరూ యువకులే కానీ బక్కగా ఉన్నారు, చూసావా ఎంత బక్క చిక్కిపోయి ఉన్నారు. అందుకనే వాళ్ళంతా మీకు సైనికులు అంటే బాగా బలంగా శక్తివంతులైన వాళ్ళు కావాలి యుద్ధం చేయడానికి. వాళ్ళ దగ్గర శక్తే లేదు, బక్కగా ఉన్నారు. సో వాళ్ళు అందుకే మఠంలో నేను ఉంచాను, కొద్దిగా తిని అట్లీస్ట్ కొంచెం బాగుపడతారు హెల్త్. అలాగే కొంచెం అలా మఠంలో కూర్చొని కొంచెం తినేసి కొంచెం హరే కృష్ణ జపం చేసుకుంటే కొంచెం వాళ్ళ జీవితం ఉద్ధరం అవుతుందని అలా జీవించేస్తున్నారు అంతే. వాళ్ళని వదిలేసి వాళ్ళని పనికిరారు అని. సో ఆ విధంగా నచ్చి చెప్పేస్తే నేతాజీ వినేసి వెళ్ళిపోయాడు అనమాట తర్వాత. సో ఈ విషయాన్ని కూడా ప్రభుపాద వారు గమనించారనమాట.
సో ఇంకొక ఫేమస్ స్టేట్మెంట్ ఉంది భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ది, ప్రభుపాల్ వారు విన్నారు. ఏంటంటే ఈరోజు మన క్లాస్ కొంచెం లెందీ అవ్వచ్చండి, బట్ నేను ఒక చాప్టర్ ఒక టాపిక్ ఈరోజు ఒకటి తీసుకుంటాను. సో కంటిన్యూ చేద్దామంట. ఆ స్టేట్మెంట్ ఏంటంటే ఫిలాసఫీ వితౌట్ రిలీజియన్ ఈజ్ అ డ్రై స్పెక్యులేషన్ అండ్ రిలీజియన్ వితౌట్ ఫిలాసఫీ ఈజ్ ఎ సెంటిమెంటాలిజం ఆర్ అట్మోస్ట్ ఫెనటిజం. అంటే మీకు వివరణ చేస్తాను, అర్థం వివరిస్తాను. ఫిలాసఫీ అంటే సిద్ధాంతం, రిలీజియన్ అంటే ధర్మం అనుకోండి. సో ఫిలాసఫీ ఒక సిద్ధాంతం ఉంది, ఒకతను సిద్ధాంతం ఉంది, అతని సిద్ధాంతం ఉంది కానీ ఏ ధర్మాన్ని అనుసరించట్లేదు. అలాంటి వ్యక్తుల్ని ఏమంటారంటే డ్రై స్పెక్యులేటర్స్. డ్రై స్పెక్యులేటర్స్ అంటే వాళ్ళు ఎప్పుడు రకరకాల విషయాల గురించి ఆలోచనలు చర్చలు చేస్తూ ఉంటారు, రకరకాల విషయాల గురించి జ్ఞానం సంపాదించుకుంటూ ఉంటారు, కానీ జీవితంలో ఏ ధర్మాన్ని అనుసరించరు అన్నమాట. అలాగే రిలీజియన్ వితౌట్ ఫిలాసఫీ అంటే కొంతమంది ధర్మాన్ని అనుసరిస్తారు, మేము ఈ ధర్మస్థులం, కానీ వాళ్ళకి సిద్ధాంతమే తెలియదు, వాళ్ళ దగ్గర సిద్ధాంతం లేదు. ఆ ధర్మంలో ప్రతి ధర్మానికి ఒక సిద్ధాంతం ఉంటుంది, కానీ వాళ్ళకి ధర్మాన్ని అనుసరిస్తాను అనేసి వాళ్ళు అనుసరించేస్తూ ఉంటారు, ధర్మాన్ని పాటించేస్తూ ఉంటారు, కానీ వాళ్ళకి సిద్ధాంతమే తెలియదు. అలాంటి వాళ్ళని సెంటిమెంటలిజం అంటారంట. అంటే సెంటిమెంట్గా ఫాలో అయిపోతారు. మేము ఈ ధర్మం అంతే, మేము ఇది అది, మేము హిందువులం, మేము ముస్లింలం అంతే. సరే మేము హిందువులం అని గొడవ పడేస్తూ, ముస్లిం అంటూ గొడవ పడేస్తుంటారు. ఫెనటిజం అనమాట. అంటే మా ధర్మమే ఇది అది అనేసి వాళ్ళు ధర్మం పేరుతో రకరకాల గొడవలు రకరకాల కార్యక్రమాలు చేస్తుంటారు, కానీ వాళ్ళకి సిద్ధాంతం తెలియదు. వాళ్ళని పొట్టు అడగండి, మీరు ఏం ధర్మం అండి, అచ్చా మీ సిద్ధాంతం ఏందో చెప్పండి అంటే ఆ సిద్ధాంతం మాకు తెలియదు. సో అలా అన్నమాట. ఇవి రెండు తప్పు. మనకు సరైన ధర్మాన్ని అనుసరించాలి, సరైన సిద్ధాంతంతో. సో ఇలా ఎన్నో విషయాలు ప్రభుపాల్ వారు వినేవారు అన్నమాట తన గురువు నుంచి. ఒకసారి ఇంకో వినర్ ఏంటంటే, ఒకసారి తన గురువు అన్నారు ఒక సందర్భంలో, ఈ యొక్క లోకం, ఈ భౌతిక ప్రపంచంలో ఎంతోమంది మోసగాళ్ళతో నిండి ఉంది. కొంతమంది మోసగించాలనుకుంటున్నారు, కొంతమంది మోసపోవాలనుకుంటున్నారు. ఇలా మోసపోవాలనుకుంటున్న వారు మరియు మోసగాళ్ళతో నిండి ఉంది ప్రపంచం. ఒక మంచి వ్యక్తి జీవించాలనుకునే ప్రదేశం కాదు ఈ ప్రపంచం. ఒక జెంటిల్మెన్, ఒక సరైన వ్యక్తి ఉండవలసిన లోకం కాదు ఈ భౌతిక ప్రపంచం. భగవద్ధామానికి అందుకే మనం ఈ జీవితంలోనే భక్తి చేసుకొని తిరిగి వెళ్ళిపోవాలి అంటూ ఒక ఉదాహరణ ఇచ్చారంట. ఎలాగంటే కొంతమంది స్త్రీలు ఉంటారు, వాళ్ళు కొంచెం లూజ్ క్యారెక్టర్ అన్నమాట. ఆ స్త్రీలు కొంచెం లూజ్ క్యారెక్టర్ ఉన్న స్త్రీలు ఏమనుకుంటారంటే, నాకు ఎవరైనా సాధువుల నుంచి, ఒక మంచి సాధువు నుంచి నాకు సంతాన ప్రాప్తి కలిగితే అప్పుడు నాకు ఎంతో అదృష్టం, అది ఎంతో బాగుంటుంది నాకు అని అనుకుంటారంట. అంటే బేసికల్లీ ఏంటంటే వాళ్ళకు అవైద్య స్త్రీ సంఘం చేయాలి, అంటే అవైద్య పురుష సంఘం చేయాలి, అంటే అక్రమ సంబంధం పెట్టుకోవాలి ఇంకొకరితోనని. సో ఆ విధంగా సాధువుల నుంచి నాకు మంచి పుత్రుడు లభిస్తే, ఒక సంతానం లభిస్తే నాకు ఎంతో లాభం అనేసి అలా అనుకొని ఎవరు దొరుకుతారు నాకు అలాంటి సాధువు అనేసి వెతకడానికి అనేసి మందిరాలకి మఠాలకి వెళ్తూ ఉంటారంట. అలాగే ఇలాంటి వాళ్ళ కోసం ఎదురు చూసుకుంటూ కొంతమంది డోంగి సన్యాసులు, డోంగి సాధువులు ఎలాగైనా సరే ఇలాంటి స్త్రీలు దొరికితే ఎవరైనా భోగించడానికి, అక్రమ సంబంధం పెట్టుకోవడానికి వేచి చూస్తూ ఉంటారనమాట. అలాంటి డోంగి సాధువులు, బోగస్ సాధువులు ఉంటారు కదా, ఇలాంటి వారిని ఖండిస్తున్నారనమాట ప్రభుపాల్ వారు ఇక్కడ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్. సో ఈ యొక్క ప్రపంచంలో ఇలాంటి చాలామంది డోంగి సాధువులు, ఇట్లాంటి లూజ్ క్యారెక్టర్ స్త్రీలు ఉండి వీళ్ళందరూ ఒకరు మోసం చేయాలనుకుంటున్నారు, ఒకరు మోసపోవాలనుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళతో నిండి ఉంది. కానీ మనము సరిగ్గా భక్తి చేసుకోవాలి, శుద్ధ భక్తి చేసుకోవాలి. ఇలాంటి అవైద్య స్త్రీ సంఘం చేయకూడదు. ముఖ్యంగా సన్యాసులకి అస్సలు స్త్రీలతో ఏకాంతంలో ఎప్పుడు సమయం గడపకూడదు అనేసి చెప్పేవారు అన్నమాట ప్రవచనంలో. అంతేకాకుండా అతను స్ట్రిక్ట్గా తన జీవితంలో ఎంతో బాగా పాటించేవారు. ఒకసారి ప్రభుపాల్ వారు తన కళ్ళతో చూశారు. ఏంటంటే ఒకసారి ప్రభుపాల్ వారు ఉన్నారు, ఆయన ముందు గురుగారు కూర్చున్నారు ముందు. ఆయన కలవడానికి ఒక భార్యాభర్తలు ఇద్దరు వచ్చారనమాట. యవ్వన వయసులో ఉన్న ఇద్దరు భార్యాభర్తలు వచ్చారు. సో భర్త సమక్షంలోనే భార్య భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్తో అడిగిందనమాట, నేను మీతో ఏకాంతంలో కొన్ని విషయాల గురించి చర్చించుకోవాలనుకుంటున్నాను
అని. సో అలా వినగానే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ అన్నారు, నేను ఏకాంతంలో ఏ స్త్రీని కలవను, మీరు ఏం చెప్పాలనుకున్నా కానీ మీ భర్త సమక్షంలో ఇప్పుడే నాకు చెప్పేయండి అని. సో ప్రభుపాల్ ద్వారా అది వినేసి, అది విన్న తర్వాత వెంటనే ఆయనకు తన గురువు పైన ఎంతో గౌరవం పెరిగిపోయిందనమాట. ఇలా అనుకున్నారనమాట. ఎందుకంటే ముఖ్యంగా భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వయస్సు 60 ఏళ్ళ పైన ఉంది. ఆమె వయస్సు 20 ఏళ్ళ సంవత్సరం, 20 కన్నా 20 పైన ఉంది ఆమె వయస్సు. అంటే ఆమె చూడ్డానికి ఆ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్కి ఒక మనవరాలు లాగా, గ్రాండ్ డాటర్. అయినా కానీ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఎంతో స్ట్రిక్ట్గా ఈ యొక్క నియమాన్ని, సన్యాసి యొక్క నియమాన్ని పాటిస్తున్నారు అనేసి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ చాలా స్ట్రిక్ట్ సన్యాసి, స్ట్రిక్ట్ బ్రహ్మచారి, ఆజీవన బ్రహ్మచారి, మరియు ఇప్పుడు స్ట్రిక్ట్ సన్యాసిగా ఆయన ధర్మాన్ని ఎంతో బాగా నిర్వర్తిస్తున్నాడు. అలా ఒక సందర్భంలో ఒక ఘటన జరిగిందనమాట. ప్రభుపాద ద్వారా అలా వస్తూ ఎన్నో విషయాలు తెలుస్తూ ఉంటాయి. ఒకసారి ఏం ఘటన జరిగిందంటే, ఆ సమయంలో ఒక సన్యాసి మఠంలో ఉన్నారు. ఆయన ముందు పూర్వపు ఆశ్రమంలో, గృహస్థ ఆశ్రమంలో ఉన్నప్పుడు తన భార్య ఆమె వచ్చి ఆయన లాక్కొని తీసుకెళ్ళిపోయిందంట ఇంటికి. సో అప్పుడు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరు ఈ విషయం తెలిసి ఆయన కంటతడి పెట్టుకున్నాడంట. ప్రభుపాద వారు అన్నారు, మా గురుగారు ఏడ్చారు, అయ్యో నేను ఒక ఆత్మని, ఒక సన్యాసి ఆత్మ, ఆయన మొత్తం తన సంపూర్ణంగా భగవంతుడికి సేవ చేసుకోవాలని సమర్పించుకున్న అతన్ని నేను బతికించుకోలేకపోయాను, మళ్ళీ అతని భార్య వచ్చి లాక్కొని వెళ్ళిపోయింది. అలాగని భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఎప్పుడూ సంసార జీవితాన్ని కానీ, గృహస్థ ఆశ్రమాన్ని కానీ అవమానపూర్వకంగా దానిపైన ఎప్పుడు మాట్లాడేవారు కాదు. ఆయన అనేవారు, నేను గనక ఒకవేళ పిల్లల్ని కానీ వారిని కృష్ణ భావనామృతంతో మంచి భక్తులుగా పెంచి తీర్చిదిద్దగలిగితే నేను కూడా వివాహం చేసుకొని వందల మంది పిల్లల్ని కూడా, సంతానాన్ని కూడా నేను కనవచ్చు, ఎవరైనా కనవచ్చు అని అనేవారు అనమాట. ఎనీవే, సో ముఖ్యంగా సారంగా భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు ప్రచారం చేసింది ఏంటంటే, మనం ప్రచారం చేయాలి. ఆయన ప్రచారాల్లో ఉండేది మనము ఈ యొక్క కృష్ణ చైతన్యాన్ని ఇంకా అందరికీ ప్రచారం చేయాలని. ఆయన అనేవారు, ప్రాణాచే యార్ సేహేతు ప్రచార్, ప్రాణం ఉన్నవాడే ప్రచారం చేయగలడు. అంటే ఎవరైనా ప్రాణం ఉండి ప్రచారం చేయటం లేదు అంటే ఆయన ప్రకారం ఆయన మృతదేహంతో సమానం. అంటే జీవించి ఉన్న చచ్చిన వాడితో సమానం. ఎందుకంటే నువ్వు ప్రచారం చేయట్లేదు, మరి ఇంకేం లాభం నీ ప్రాణం ఉండి? అదనమాట ప్రభుపాల్ అంటే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ స్టేట్మెంట్ మీనింగ్. ఒకసారి కొంతమంది శిష్యులు అలా ప్రచారంకి వెళ్ళారు. వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక ప్రోగ్రాంకి వెళ్తే అక్కడ ఎవరు రాలేదన్నమాట. ప్రచారం అంటే క్లాస్కి వెళ్ళారు, ప్రవచనానికి ఎవరు వినడానికి రాలేదు. సో వాళ్ళు ఎంతో నిరుత్సాహంగా తిరిగి వచ్చేసి మేము ఇంకా ప్రచారంకి వెళ్ళి ఏం లాభం, ఎవరు రావట్లేదు ప్రచారంలో క్లాస్ వినడానికి అంటే, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ అన్నారు, మీరు వెళ్ళారు కదా, ఎవరు రాకున్నా పర్వాలేదు, అక్కడ 4 గోడలు ఉన్నాయి కదా, 4 గోడలకి మీరు క్లాస్ ఇవ్వండి, 4 గోడలు వింటాయి, అది లాభం అనేది ఎవరికొకరు తగ్గుతుంది. సో మీరు ప్రచారం మాత్రం ఎప్పుడైనా సరే ఆపకూడదు, నిరుత్సాహపడకూడదు, ప్రచారం చేస్తూనే ఉండాలి అని చెప్పేవారు అనమాట. అలా ఒక్కొక్కసారి ఒక్కొక్క బ్రహ్మచారి వెళ్ళి ఒక రోజంతా కష్టపడి ఒక్క మ్యాగజైన్, ఒక్క పుస్తకం వితరణ చేసి వచ్చినా కానీ ఎంతో మెచ్చుకునేవారు వాళ్ళని. నువ్వు చాలా బాగా ప్రచారం చేస్తున్నావు అని వాళ్ళని ప్రోత్సహించేవారు అనమాట భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్. సో అలా కొంతమంది ఒక్కొక్కసారి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ శిష్యులు ఏదో కారణంగా భక్తి జీవితం నుంచి పతనమైపోయి వాళ్ళు వెళ్ళిపోయారంట, భక్తి జీవితం వదిలేసి. అప్పుడు అలా అడిగినప్పుడు ఎవరైనా, అయ్యో మీ శిష్యులు కొంతమంది భక్తి జీవితాన్ని వదిలేశారు, పతనమైపోయారంటే అని అనేవారు, యుద్ధంలో కొంతమంది సైనికులు మరణిస్తారు అని. ఎందుకంటే ఇక్కడ మనము భక్తి మార్గాన్ని అనుసరిస్తున్నామంటే మాయ పైన యుద్ధాన్ని ప్రకటించేసాం. మనం చేతిలో హరే కృష్ణ మహామంత్రం తీసుకొని, జపమాలతో తీసుకొని హరే కృష్ణ మహామంత్రం చేస్తున్నామంటే అది మనం అస్త్రం తీసుకొని మాయకు ఆల్రెడీ ఆక్రమణ చేసాం మాయ పైన. సో మనం అప్రమత్తంగా లేకపోతే మాయమన్ని భక్తి జీవితం నుంచి పతనం అయిపోతుంది. సో అలా యుద్ధం చేస్తున్నప్పుడు కొంతమంది సైనికులు చనిపోతారు.
దుష్టమన తుమి కిశోర వైష్ణవ. ఇది కూడా ఒక గానంలో ఒక పాట, అంటే ఒక స్టేట్మెంట్ అంటారనమాట భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్. ఇలా ఎన్నో విషయాలు ప్రభుపాద వారు వ్యక్తం చేస్తారనమాట. ఇందులో విషయం ఏంటంటే ముఖ్యంగా దేనికి సంబంధించి అంటే ఒకసారి కొంతమంది శిష్యులు ఇలా అనుకునేవారు, ఎవరైనా కొంతమంది అనుకుంటే ఇలా, మేము ఇక్కడ ఒక ఏకాంత ప్రదేశానికి వెళ్ళి ఏకాంతంలో హరే కృష్ణ మహామంత్రాన్ని భజన చేసుకుంటూ జీవితం అంతా జీవిస్తాము, ఇంకా వేరే ఏం చేయము అని అనుకున్నారనుకోండి, అలాంటి వారిని బాగా ఎంకరేజ్ చేసేవారు కాదనమాట, వాళ్ళని ప్రోత్సహించేవారు కాదు. ఇలాంటివన్నీ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ అంతగా బాగా నచ్చేవి కావన్నమాట. అతను అని చెప్పేవారనమాట. అంటే వాళ్ళు అనేవారు కొంతమంది, అరే మన ఆచార్యులు కొంతమంది హరిదాస్ ఠాకూర్ ఇలా భక్తి వినోద్ ఠాకూర్ కానీ కొంతమంది బాబాజీలు, అలా కొంతమంది ఆచార్యులు మనరు వాళ్ళు రోజు భజన చేశారు ఏకాంతంలో, ఏకాంత నిర్మానుష్యమైన ప్రదేశానికి వెళ్ళి వాళ్ళు జీవితాంతం లేకపోతే 24 గంటలు అలా జపం చేసుకుంటూ హరే కృష్ణ మహామంత్రం చేసుకుంటూ భక్తి చేసుకున్నారు. అలా మేము కూడా చేస్తామంటే ఇలా అనేవారు అనమాట. దుష్టమనతుమి కిశోర వైష్ణవ. ఇది మీ మనస్సు ఇలాంటి మీకు ఆలోచనలు ఇస్తుంది. ఎందుకంటే అలా హరిదాస్ ఠాకూర్ లాగా నిరంతరం జపించాలి అంటే ఏకాంతంలో దానికి చాలా ఉన్నతమైన స్థాయిలో మనం భక్తి మార్గంలో ఎదిగి ఉండాలి, శుద్ధ భక్తులమై ఉండాలి, అప్పుడే అది సంభవం. లేకపోతే మనకున్న పరిస్థితికి మనకున్న సాధన బద్ధవస్థలో సాధన భక్తి చేసుకునే సమయంలో బద్ధవస్థలో మనము మాలలు చేస్తున్నప్పుడు ఇలా రోజంతా మాలలు చేసుకుంటూ ఉండగలిగితే చేసుకోవచ్చేమో, బయట నుంచి మాలలు జపిస్తున్నామేమో, కానీ మనస్సు మాత్రం ఎన్నెన్నో విషయ వస్తువుల గురించి, ఎన్నెన్నో వస్తువుల్ని భోగించడం కోసం, ధనం గురించి, స్త్రీల గురించి, ఇంకా ఏవో విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అది ఎవరు చూస్తున్నారు? అందుకనే ఇలా చేసి ఏదో నువ్వు పెద్ద గొప్ప భక్తుడిగా వేరే వాళ్ళు అనుకోవడం, ఆ ఆనందాన్ని నువ్వు అనుభవించడానికి ఇలాంటి కార్యాలు చేయడం ఇదంతా మనస్సు చేస్తున్న ఒక మోసం, నీకు అది గ్రహించాలి నువ్వు. అందుకనే మన భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఏం చేసేవారంటే, ఆయన ఏ మఠం స్థాపించినా ఎప్పుడు ఒక నిర్మానుష్యమైన ఏకాంత ప్రదేశంలో స్థాపించేవారు కాదు. ఎక్కడైతే బాగా పాపులేషన్ ప్రజలు బాగా నివసిస్తున్నారో సిటీల మధ్యలో మఠాన్ని స్థాపించేవారు అనమాట. నలువైపులా ఎక్కడ ఏకాంతం లేదు, వెళ్ళే ప్రచారం చేయడం అంతే. వాళ్ళందరికీ ఇంకా అక్కడ భౌతిక ప్రపంచంలో ఎంతోమంది జీవులు కృష్ణ భక్తిలో లేరు, వాళ్ళందరినీ కృష్ణ భక్తిలో తీసుకురావాలని పంపించేవారు అనమాట. సో ఇలా ప్రభుపాద వారి ఆధ్యాత్మిక జీవితం, ఆధ్యాత్మిక ఉన్నతి, ఆధ్యాత్మికంలో విషయాలు మనం చర్చించుకున్నాము. మరి ఆయన ఇంకో సైడ్ బిజినెస్ కూడా చేస్తున్నాడు. మరి అక్కడ ఏమవుతుంది? ఆధ్యాత్మికంగా అయితే బాగానే ప్రభుపాద వారి జీవితం నడుస్తుంది, కానీ ఆయన యొక్క ఆధ్యాత్మిక జీవితం అయితే బాగానే నడుస్తుంది ప్రభుపాద వారిది, కానీ అక్కడ ఆయనకి భౌతిక జీవితంలో అంటే మన బిజినెస్ పరంగా కొన్ని ఎదురు దెబ్బలు తగులుతున్నాయి అన్నమాట. ఏం జరిగిందంటే అక్కడ ఒకసారి ప్రభుపాద వారు ప్రయాగ్ ఫార్మసీ నడుపుతున్నారు. ఇప్పుడు ఆయన డాక్టర్ బోస్ ల్యాబొరేటరీ యొక్క ఏజెంట్ కదా, మొత్తం ఉత్తర భారతం, దక్షిణ భారతానికి, అంటే ఉత్తర భారతం, పశ్చిమ భారతం అన్నిటికీ, సో ఎన్నో ప్రదేశాలకి ఈ విషయం తెలుసుకొని చాలామంది వేరే వాళ్ళు కూడా రకరకాల ఆఫర్స్ ఇస్తున్నారు ప్రభుపాద వారు. అందులో ఒక బెంగాల్ కెమికల్స్ అని, అది కూడా ఒక పెద్ద కంపెనీ భారతదేశంలో, వాళ్ళు ఆఫర్ ఇచ్చారు, మీరు మా ఏజెంట్ కాకండి, మా ప్రోడక్ట్స్ని మీరు మార్కెటింగ్ చేయండి, ఏజెంట్ కావండి. సో ప్రభుపాద వారు ఆయన ఎన్నో కండిషన్స్ పెట్టారు, వాళ్ళు స్వీకరించలేదు కనుక ఆ ఆఫర్ని కూడా వద్దనేశారు. కానీ తర్వాత బాధపడ్డారు, అరే ఎందుకు వద్దన్నాను ఆఫర్ని, లాస్ అయిపోయింది ఒక ఆఫర్ మనకి అని. సో మళ్ళీ ప్రభుపాద వారు అలా ఎన్నో చోట్ల ప్రయాణించారు, మార్కెటింగ్ చేస్తూ ఎంతోమందికి మందుల్ని సప్లై చేశారు. ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి పేమెంట్స్ కలెక్ట్ చేసుకోవాలి, వాళ్ళు కలెక్ట్ చేసుకోలేకపోతున్నారు, కొంతమంది ఎగ్గొట్టేస్తున్నారు. సో అక్కడ కొంచెం లాసెస్ వచ్చేసాయి. తద్వారా ఇక్కడ ఏంటంటే ఎంతో సరుకుల్ని కూడా, ఎంతో మందుల్ని కూడా ఆయన డాక్టర్ బోస్ ల్యాబొరేటరీ నుంచి తీసుకున్నారు. ఒక 10,000 రూపాయల కన్నా ఎక్కువ ఇప్పుడు తీసేసుకున్నారు, కానీ ఆయనకి ఇంకా పేమెంట్ బాకీ ఉందన్నమాట. 10,000 రూపాయలు సామాన్ తీసుకున్నారు, మరి అది 10,000 రూపాయలు ఆయన కట్టాలి ఇంకా ఆయన. సో ప్రభుపాద వారు ఇక్కడ నుంచి కలెక్షన్ అది చేసుకోలేకపోతున్నారు, అది కొంచెం కష్టమవుతుంది, అక్కడ కొంతమంది మోసం చేస్తున్నారు. సో అలాంటి సమయంలో
అక్కడ డాక్టర్ బోస్ ల్యాబొరేటరీలో ప్రభుపాదులు వారు ముందుగా మేనేజర్గా, డిపార్ట్మెంట్ మేనేజర్గా ఉండేవారు కదా, ఆ పోస్ట్లో ఇప్పుడు వేరే అతను ఉన్నాడు. అతను ప్రభుపాద్ పట్ల ఎంతో అసూయ అనమాట. సో ఇతనికి పెద్ద ఏజెంట్ ఇచ్చేశారు, మస్తు సంపాదించుకుంటున్నాడు, ఇతను ఇంత ఫ్రీడమ్ ఇచ్చారు, ఏంటి అసలు తట్టుకోలేకపోతున్నాడు. అతను ఏం చేశాడు, ఇంకా డాక్టర్ బోస్కి చెప్పడం స్టార్ట్ చేశారనమాట. రకరకాల విషయాలు నూరిపోస్తున్నారనమాట ఆయనకి. మీకు తెలుసా, ఆ అభయ్ చరణ్కి మీరు మీ సొంతవాడనేసి మీరు చాలా ఇండిపెండెన్స్ ఇచ్చేశారు, స్వతంత్రత ఇచ్చేశాడు. ఆయన విచ్చలవిడిగా ఏది కావాలంటే అది చేస్తున్నాడు. మీరు ఇచ్చిన సరుకుల్ని ఏం చేస్తున్నాడో తెలీదు, ఎక్కడికి విక్రయిస్తున్నాడో తెలీదు, ఎంతో లాస్ చేస్తున్నాడు మీకు. ఆయన మీ పేరు నష్టం చేస్తున్నాడు, మన బిజినెస్ని నష్టం చేస్తున్నాడు, ఎన్నో డబ్బులు తీసుకున్నాడు, ఇప్పటివరకు రిటర్న్ చేయలేదు, ఎంతో సామాన్ తీసుకున్నాడు, అంటే ఎంతో డబ్బులు, అంటే 10,000 రూపాయలు మనకు ఇంకా కట్టేది ఉంది, ఆయన కట్టట్లేదు, మనకి ఎగ్గొట్టేస్తాడు, మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు నాకు తెలిసిన సమాచారం ఏంటంటే బెంగాల్ కెమికల్ వాళ్ళతో చేతులు కలిపి మనకు మోసం చేయబోతున్నాడు. ఇలా ఎన్నో విషయాలు ఆయనకి లేనిపోయినవన్నీ కూడా డాక్టర్ బోస్ను నెత్తిలో ఆయనకి నూరిపోస్తున్నారనమాట. సో ఇంకా డాక్టర్ బోస్ కూడా ఆయనకు నమ్మకం ఉంది అభయ్ చరణ్ అంటే, అయినా కానీ సరే వీడిని చెప్తున్నాడు కదా అనేసి చూద్దాం అనేసి స్వయంగా ప్రయాగ్కి వచ్చేసాడనమాట. చూద్దాం ఏం చేస్తున్నాడు ఈయన, అసలు ఎందుకు బాకీ పెరిగిపోయింది, ఇవ్వట్లేదు, బాకీ ఎందుకు కట్టలేకపోతున్నాడు అని. సో అక్కడికి వెళ్ళి అక్కడ డాక్టర్ ఘోష్ను కూడా కలిసి మాట్లాడారు. డాక్టర్ ఘోష్ కూడా అన్నాడు, అరే ప్రభుపాద్ అభయ్ చరణ్ ఆయన నిజాయితీ మనిషి, ఆయనకి ఇప్పుడు కొంచెం బిజినెస్లో సమస్య అవుతుంది, అక్కడ కొన్ని ఎదురుదెబ్బలు ఎదుర్కొన్నాడు, అంతేకాని మీకు ఎగ్గొట్టాలనే ఉద్దేశం ఆయనకి ఏం లేదు అంటే సరే అనేసి ఆయనకు అర్థమైంది. సో తర్వాత కానీ ప్రభుపాద్ వారికి అన్నారన్నమాట, మీరు ఎలాగైనా సరే మరి ఏవైతే మీకు ఇలా నేను డబ్బులు ఇచ్చుకుంటూ వెళ్ళలేను, మీ సామాను మాకు ఇంకా డబ్బులు కట్టాల్సిందే, మీరు ఇలా నేను ఎన్ని రోజులు మీకు సప్లై చేస్తూ పోతాను, మీరు ఇంకా 10,000 రూపాయలు కట్టాల్సిందే అని. అప్పుడు ప్రభుపాద్ వారు అన్నారంటే, అభయ్ చరణ్ అన్నారు, అది నేను ఇప్పుడు నా దగ్గర అయితే అంత డబ్బు లేదు, నేను ఇవ్వలేను. సో నా దగ్గర ఉన్నది మీ సరుకు, ఇంకా ఈ ఫార్మసీ, ఇంకా నా అకౌంట్స్ ఏమున్నాయో ఎంత డబ్బు ఉంటే అంతా తీసేసుకోండి, మీరు మీకు అప్పచెప్పేస్తున్నారు, ఇంకా మీ ఏజెంట్గా నేను చేయలేను, ఎందుకంటే నేను మీ యొక్క బాకీ తీర్చలేను అనేసి అలా ఇద్దరు సమ్మతమయ్యి మొత్తం ఇంకా ఏజెంట్గా ఇప్పటివరకు ప్రభుపాద్ వారు ఉన్న ఏజెంట్షిప్ని తీసేసుకుంటారనమాట. ఇంకా ఆయన దగ్గర ఉన్న మందులు సరుకులన్నీ కూడా ఆయన తీసేసుకుంటారు. ప్రయాగ్ ఫార్మసీ కూడా ఆయన సొంతం అయిపోతుంది డాక్టర్ బోస్కి. సో ఇప్పుడు ప్రభుపాద్ వారికి నిరుద్యోగి అయిపోయాడు అనమాట, మళ్ళీ రోడ్డు మీదకి. అప్పుడు ప్రభుపాద్ వారికి ఇంకొక 3వ సంతానం కలిగింది, ఇప్పుడు ప్రభుపాద్ వారికి ఇంకా మరి వైవాహిక జీవితంలో ఇంకా బరువు బాధ్యతలు పెరిగిపోయాయి, ముందు కన్నా ఇంకా పెరిగిపోయాయి. ఒకవైపు ఇంకొక సంతానం కలిగింది, ఇంకోవైపు బిజినెస్ అంతా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆయనకు నిరుద్యోగంతో ఉన్నాడు ఆయన. అటువైపు దీక్ష అయిపోయింది కనుక అక్కడ గౌడీ మఠానికి కూడా ఎంతో సహాయం చేయాలనుకుంటున్నాడు, ఇప్పుడు అది కూడా చేయాలి. సో ఈ 2 రెస్పాన్సిబిలిటీస్, 2 బాధ్యతలు పెరిగిపోయాయి. ఇప్పుడు చేతిలో డబ్బు లేదు. సరే నేను ఇప్పుడు సొంతంగా బిజినెస్ చేస్తాను, కొత్తగా మొదలు పెడతాను బిజినెస్ అని నిర్ణయించుకున్నాడు ప్రభుపాద్ వారు. తన భార్యకు కూడా చెప్పాడు ఆ విషయాన్ని. తద్వారా ప్లాన్ చేసుకొని ఇక్కడ కాదు, దీనికన్నా పెద్ద నగరమైన ముంబై, ఇప్పుడు బాంబేకి నేను వెళ్తాను. అక్కడ కొత్త కంపెనీని లేకపోతే కొత్త బిజినెస్ కానీ, కొత్త మార్కెటింగ్ కానీ, నేను సేల్స్ ఏజెంట్గా కొత్తగా కానీ నేను స్టార్ట్ చేస్తాను ఏదో ఒకటి. సో దానికి మరి ముందు నేను ఒకసారి వెళ్ళి అని తన తమ్ముడితో కలిసి వెళ్తాడనమాట. ఇక్కడ కూడా ఒక చిన్న యూనిట్ పెడతాడు. దానికి తులసి ఆయన అక్క కొడుకు అల్లుడిని పెట్టేసి, నువ్వు ఇన్ఛార్జ్గా ఉండి ఇక్కడ, అలాగే మీరు ఇక్కడే ఉండండి, నేను మా తమ్ముడు మాత్రం మేమిద్దరం బాంబేకి వెళ్ళి అక్కడ ఫస్ట్ ఒక బిజినెస్ స్టార్ట్ చేసి సెటప్ చేసి అన్నీ సరిగ్గా ఉన్నప్పుడు మమ్మల్ని షిఫ్ట్ అవుదాం బాంబేకి అనేసి ఆ విధంగా చెప్పేసి బాంబేకి వెళ్తాడనమాట ప్రభుపాద్ వారు. బాంబేలో గ్రాంట్ రోడ్లో ఒక ఇల్లుని, ఒక అపార్ట్మెంట్ని అద్దెకి తీసుకొని అక్కడ కొత్తగా మళ్ళీ ప్రభుపాద్ వారు బిజినెస్ స్టార్ట్ చేస్తారు. ఆయన సొంతంగా ఇప్పటివరకు ఎంతో ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది మార్కెటింగ్లో. అంతేకాకుండా ఈ ఫార్మస్యూటికల్లో లైన్లో ఎంతోమందితో ఇప్పుడు సంబంధాలు, బిజినెస్ లింక్స్ ఉన్నాయి. అవన్నిటిని ఉపయోగించుకొని ఇప్పటివరకు ఉన్న అనుభవాన్ని ఉపయోగించుకొని కొత్తగా ఆయన స్టార్ట్ చేస్తాడు ఆయన సేల్స్ మార్కెటింగ్. అక్కడ ఇంకొక కంపెనీతో కూడా పరిచయం అవుతుంది, స్మిత్ ఇన్స్టిట్యూట్ అని. ఆ కంపెనీ వాళ్ళ తరఫున కూడా వాళ్ళు ఏజెంట్గా ప్రభుపాద్ వారిని నియుక్తం చేస్తారు. సో ఆయన సొంతంగా కూడా కొంచెం బిజినెస్ చేస్తూ దాంతోపాటే ఈ స్మిత్కి ఇన్స్టిట్యూట్కి కూడా ఏజెంట్గా ఉండి అలా ఆయన డెవలప్ చేస్తున్నారన్నమాట ఆ విషయాలు అక్కడ.
అలాంటి సమయంలోనే బాంబేలో కూడా ప్రభుపాదుల వారికి శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ యొక్క ఇద్దరు ప్రముఖ సన్యాసులతో పరిచయమైంది. వారి పేరు భక్తి రక్షక శ్రీధర్ స్వామి మహారాజ్ మరియు భక్తి సారంగ గోస్వామి మహారాజ్. సో వీరిద్దరికీ పరిచయం అవుతుంది, వీరిద్దరు పరిచయం అవుతారు. ఆ పరిచయంలో తెలిసింది ఏంటంటే ప్రభుపాల్ వారికి వీరు కూడా ఒక చిన్న సెంటర్ ప్రాక్టర్ రోడ్ దగ్గర ఒక చిన్న సెంటర్ అద్దెకి తీసుకొని ఇక్కడ ఎలాగైనా సరే ప్రచారం చేసి ఒక మంచి గౌడీ మఠాన్ని స్థాపించే ప్రయత్నంలో ఉన్నారు అని తెలుస్తుంది. వారికి మరి వాళ్ళు కొత్త బాంబేకి, వాళ్ళకి బాంబేలో ఎవరు తెలీదు, వాళ్ళకి పెద్దగా లింక్స్ పరిచయాలు లేవు. సో వారు అభయ్ ఇప్పుడు వాళ్ళ ముందు చాలా చిన్న వ్యక్తి, అంటే వాళ్ళిద్దరు సన్యాసులు మహారాజులు. అభయ్ ఇప్పుడు ఒక సాధారణ గృహస్థ ఒక విధంగా చెప్పాలంటే. కానీ ఇప్పుడు ఆయన దీక్షితుడు, ఆయన కూడా వాళ్ళిద్దరూ కూడా ఆయనకి గురు సోదరులు. సో ఆ విధంగా సంబంధం ఉంది. సో ప్రభుపాద్ వారికి కూడా వాళ్ళకి ఏదైనా విధంగా సహాయం చేయాలి, నా గురు మహారాజ్ యొక్క ప్రచారంలో నేను దోహదపడాలి అనే తాపత్రయం ఉంది. వారికి కూడా ఈసారి అభయ్ చిన్నవాడైనా సరే వాళ్ళకు అనుభవంలో కానీ ఆధ్యాత్మిక రూపంగా వాళ్ళు ఇప్పుడు సహాయం కోరుతున్నారు అదే అభయ్ని. సో అభయ్ కూడా వెంటనే నేను ఎలాగైనా సరే సహాయం చేస్తాను, ఏదైనా సరే అనేసి ప్రయత్నిస్తాను, వాళ్ళకి తోచిన సహాయం చేయడం తన తరఫున. కానీ ఇప్పుడు వాళ్ళకి ఇంకో ముఖ్యమైన సహాయం ఏంటంటే ఇప్పుడు ఆయన ఎలా చేస్తున్నాడు అంటే వాళ్ళు ఒక టీమ్గా మారుతారనమాట, ముగ్గురు కలిసి. సో అభయ్కి చాలా లింక్స్ ఉన్నాయి ఇప్పుడు బాంబేలో, ఎందుకంటే బిజినెస్ పరంగా కూడా ముందు అభయ్ అంటే ప్రభుపాల్ వారు ఎన్నో చోట్ల తిరిగారు కదా, ఎంతోమందిని కలిశారు. సో ఆయనకి ఎంతోమంది ఇప్పుడు తెలుసు, బిజినెస్ పీపుల్, క్లయింట్స్, డాక్టర్సు, ఇండస్ట్రీసు, బిజినెస్ ఫీల్డ్, వీళ్ళందరి దగ్గరికి ఆఫీసులకు వెళ్ళి వీళ్ళని తీసుకొని వెళ్ళారు. ముగ్గురు కలిసి వెళ్ళేవారు అనమాట. భక్తి రక్షక్ శ్రీధర్ స్వామి మహారాజ్, భక్తి సారంగ గోస్వామి మహారాజ్ మరియు ప్రభుపాద్ వారు, అభయ్ చరణ్ అరవింద్. సో వీళ్ళు ముగ్గురు వెళ్ళేవారు. వీళ్ళు అలా వెళ్ళినప్పుడు ప్రభుపాద్ వారు ఏం చేసేవారంటే ఆయన ఫస్ట్ వాళ్ళిద్దరిని ఇంట్రడ్యూస్ చేసేవాళ్ళు. వాళ్ళిద్దరు కూడా ఎంతో బాగా చదువుకున్న వాళ్ళు, శాస్త్రాలు కూడా బాగా తెలిసిన వాళ్ళు, నిపుణులు శాస్త్రాల్లో. అంతేకాకుండా ఇంగ్లీష్ కూడా వాళ్ళు మాట్లాడగలరు. అన్నీ కూడా వాళ్ళకి అన్ని యోగ్యతలు ఉన్నాయి. వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసేవారు. ఇలా వీళ్ళు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ యొక్క ప్రముఖ శిష్యులు, ఇక్కడ గౌడీ మఠాన్ని స్థాపిస్తూ ఇక్కడ భగవతత్వాన్ని, భగవద్గీతను, అన్ని విషయాలు ప్రచారం చేయడానికి వచ్చారు. సో అలా ఇంట్రడ్యూస్ ఇతను పేరు ఇంట్రడ్యూస్ చేస్తే అప్పుడు భక్తి రక్షక్ శ్రీధర్ స్వామి మహారాజ్ ముందు ఆయన మాట్లాడేవారు అనమాట. సిద్ధాంతం గురించి, భగవద్గీత గురించి కానీ భగవతత్వాన్ని గురించి కొంచెం చర్చిస్తారు. దాని తర్వాత ప్రభుపాద్ వారు పరిచయం చేయడం ఆయన పని. తర్వాత భక్తి సారంగ గోస్వామి మహారాజు, మేము ఇలా ఇక్కడ బౌద్ధ మఠాన్ని స్థాపించాలనుకుంటున్నాము, దానికి మరి మాకు కొంచెం మీరు సహాయం చేస్తే బాగుంటుంది, మాకు ఈ సహాయం కావాలని అడిగేవారు. అలా ముగ్గురు కలిసి ఒక ప్లాన్గా వెళ్ళి అలా 2 రోజుల్లో 500 రూపాయలు వాళ్ళు కలెక్షన్ చేయగలిగారు అనమాట. తద్వారా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తారు వాళ్ళిద్దరు కూడా సన్యాసులు. అరే అభయ్ బాబు, నీ వలన మాకు ఒక ఆశ కలిగింది, మేము చేయగలము, ఇక్కడ మాకు ఎవరు తెలియదు కానీ మీకు ఎంతోమంది తెలుసు, మా అందరి దగ్గరికి నువ్వు మమ్మల్ని తీసుకువెళ్తున్నావు, తద్వారా మాకు ఒక ఆనందంగా ఉంది. ఇప్పుడు మనం ముగ్గురం కలిసి ఇలా మంచి సెంటర్ని స్థాపించవచ్చు ఇక్కడ తొందరలోనే అని. సో ఈ విధంగా ఇప్పుడు అభయ్కి ఇప్పుడు 2 రెస్పాన్సిబిలిటీస్, ఒకటి ఆధ్యాత్మిక బాధ్యత, ఒకటి తన సంసారాన్ని అంటే భార్య పిల్లల్ని పోషించడం, ఇవన్నీ కూడా ఉన్నాయి. సో అప్పుడప్పుడు మధ్యలో ఆయన అలహాబాద్కు వెళ్ళి కూడా అక్కడ కూడా వెళ్ళి వాళ్ళకు కావాల్సిన సదుపాయాలు, కావాల్సిన విషయాలన్నీ కూడా చూసుకొని వస్తూ ఉండేవారు. బాంబేకి అప్ అండ్ డౌన్ చేసేవారు అప్పుడప్పుడు. సో ఇలా జరుగుతుంది జీవితం. అప్పుడు ఇంకా కొద్దిగా ఉందండి. సో అప్పుడు 62వ వ్యాస పూజ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ది. ఆయన అప్పుడు జగన్నాథపురిలో ఉన్నారు, వీళ్ళు బాంబేలో ఉన్నారు. సో 62వ జన్మదినం అనమాట భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ది. సో ఆ రోజు వ్యాస పూజ సెలబ్రేషన్ అనమాట. సో ఆ చిన్న సెంటర్లో వీళ్ళు కొంతమంది భక్తులు మాత్రమే కలిసి ఈ యొక్క ఉత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సో అప్పుడు వ్యాస పూజలో మీరు తెలిసిన వాళ్ళకి చాలామందికి తెలుసు అనుకుంటాను, గురుదేవులకి మనము ఆఫరింగ్ ఇస్తాము, మన కృతజ్ఞతను వ్యక్తం చేస్తూ మన గురుదేవుల యొక్క అద్భుతమైన గుణాలని, కార్యాలని వర్ణిస్తూ సో ఆఫరింగ్ అనేది ఇస్తాం. అలా ప్రభుపాద్ వారు కూడా ఒక ఆఫరింగ్ ఇచ్చారనమాట. ప్రభుపాద్ వారు ఇంగ్లీష్లో ఒక పోయం రాశారు.
తన గురువు గారి యొక్క గొప్పతనాన్ని, ఆయన చేస్తున్న కార్యాలని వర్ణిస్తూ ఎంతో అద్భుతంగా ఎంతో మధురమైన ఒక కావ్యాన్ని రచించారు, పోయం ఇంగ్లీష్లో. దాన్ని ముందు పాడి వినిపించారు. దాని తర్వాత ఆయన ఆఫరింగ్ కూడా చదివారనమాట. వాళ్ళందరూ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అవాక్కైపోయారు. ముఖ్యంగా సన్యాసి శిష్యులు కూడా, అరే నువ్వు ఇంగ్లీష్లో కూడా ఎంత బాగా కవితను రాయగలిగావే, అంతేకాకుండా నీ ఆఫరింగ్లో ఎంతో బాగా నువ్వు గురువుగారిని మెచ్చుకోవడమే కాకుండా ఆయన సిద్ధాంతాన్ని, ఆయన ప్రచారం చేస్తున్న సిద్ధాంతాన్ని, మన వైష్ణవ సిద్ధాంతాన్ని కూడా ఎంతో ఇంగ్లీషు ఆంగ్ల భాషలో ఎంతో బాగా ప్రస్తుతం చేశావు, మేము ఇంత ఊహించలేదు నువ్వు ఇంత బాగా చేయగలవు అని కూడా వాళ్ళు అవాక్కైపోయారనమాట. కానీ ప్రభుపాల్ వారు కూడా అన్ని పుస్తకాలు చదువుతున్నారు. తన గురుదేవులు రచించిన పుస్తకాలు భాగవతం, భగవద్గీత, చైతన్య చరితామృతం, ఇంకా ఎన్నో భక్తుల సామర్థ్య సింధు, ఇవన్నీ చదువుతున్నారు. సో ఈ యొక్క ప్రభుపాల్ వారి ఆఫరింగ్ని వాళ్ళు పంపించారనమాట. సో అప్పుడు అక్కడికి గురువుగారి దగ్గర పంపిస్తే కలకత్తాలో అక్కడ భక్తి ప్రదీప్ తీర్థం స్వామి మహారాజ్ ఆయన అప్పుడు హార్మోనిస్ట్ మ్యాగజైన్కి ఎడిటర్. సో హార్మోనిస్ట్ మ్యాగజైన్కి ఎడిటర్ అయితే ఆయన ఏం చేశాడు, ఇది చదివి ఆయన ఎంతో ముగ్ధుడైపోయి ప్రభుపాల్ వారికి కవి అని ఒక టైటిల్ ఇచ్చారనమాట. అప్పటి నుంచి ఆయన కవి అని పిలిచారు. అందరూ నువ్వు కవి అని పిలిచేవారనమాట. సో దాన్ని హార్మోనిస్ట్ మ్యాగజైన్లో ప్రచురించారు. అది భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ దగ్గరికి తీసుకెళ్ళి కూడా దాన్ని ప్రస్తుతించారు. సో భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరు ఆ పోయంని, ఇంకా ఆఫరింగ్ని చదివారు. ముఖ్యంగా ఆయన ఎంతో బాగా నచ్చింది. ముఖ్యంగా 1-2 లైన్లు బాగా నచ్చిన పోయంలో ఏంటంటే, నేను ఇంగ్లీష్లో చదివి తెలుగులో చెప్తాను మీకు. అబ్సల్యూట్ ఈజ్ సేన్షియంట్, అబ్సల్యూట్ ఇన్ సేన్షియంట్ thou has proved, impersonal calamity thou has removed. తో భగవతత్వం, పరమసత్యం అనేది ఒక స్వరూపం, ఒక వ్యక్తిత్వం ఉన్న ఒక వ్యక్తి. ఈ విషయాన్ని మీరు రుజువు చేశారు. ఆ రుజువు చేయడంతో పాటు నిరాకారవాదాన్ని సమూలంగా నాశనం చేసేశారు అనేసి రాసిన కవిత్వం. అంటే ఇంకా చాలా కవిత్వంలో ఎన్నో విషయాలు ఉన్నాయి, కానీ ఈ విషయం ఆయనకి వెంటనే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ కనిపించింది ఏంటంటే, ఇతను నన్ను సరిగ్గా, నా ఉద్దేశాన్ని, మన సిద్ధాంతాన్ని సరిగ్గా అర్థం చేసుకొని సరైన విధిగా ఇక్కడ ప్రస్తుతించాడు. ఎంతో ఆనందం వ్యక్తం చేస్తూ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఏమన్నారంటే తన శిష్యులతో అక్కడ, ఈ అభయ్ చరణావింద దాస్ ఈయన ఏది రాసినా సరే మీరు దాన్ని వెంటనే ప్రచురించేసేయండి మన మ్యాగజైన్లో, పత్రికల్లో. అంతగా ఆనందం వ్యక్తం చేశారన్నమాట భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్. ఇది తెలిసిన అభయ్ చరణ్ ఎంతో ఆనందంతో ఆయన కలిగిందనమాట. సో ఈ విధంగా ఆయన ఆధ్యాత్మిక జీవితం అయితే ఎంతో చక్కగా సాగుతుంది. ఆయన ఏ కార్యక్రమాలు చేసినా, ఏ పనులు చేసినా ఆధ్యాత్మికంగా ప్రతిదీ సక్సెస్ఫుల్గా జరుగుతుంది. కానీ ఆయన బిజినెస్ పరంగా మాత్రం ఒక దెబ్బ తర్వాత ఇంకో దెబ్బ తగులుతూనే ఉంది. దీని తర్వాత ఇంకో దెబ్బ తగులుతుంది. ఏంటంటే ఇక్కడ స్మిత్ ఇన్స్టిట్యూట్కి ఏజెంట్గా ఇప్పుడు ప్రభుపాల్ వారు ఆయన ప్రోడక్ట్స్కి ఏజెంట్గా చేస్తున్నారు కదా. అక్కడ స్మిత్ ఇన్స్టిట్యూట్లో ఆయన పైన సూపర్వైజర్ ఎవరైతే ఉన్నాడో అతను ప్రభుపాల్ పట్ల అసూయ పుట్టి ఆయన పట్ల కుట్రలు పన్ని, అతని కొడుకు ఇద్దరు కలిసి కుట్రలు పన్ని అక్కడ స్మిత్ ఇన్స్టిట్యూట్కి ఉన్న ఓనర్, దానికి ఉన్న అధిపతికి ఇక ప్రభుపాదుల మీద ఎన్నో విషయాలు నూరిపోశారనమాట. ఈ అభయ్ చరణ్ అనే అతను మన ఏజెంట్గా పనిచేస్తూ తను ఏవో వేరే ప్రోడక్ట్స్ తయారు చేసుకొని వాటిని విక్రయిస్తున్నాడు. మన ప్రోడక్ట్స్ని విక్రయించటం లేదు, మనల్ని మోసం చేస్తున్నాడు, మనల్ని మూర్ఖులు చేస్తున్నారు. సో మీరు వెంటనే అతన్ని తీసేయండి, తొలగించేసేయండి, మన ఏజెంట్గా ఇంకా కొనసాగకూడదు అని ఆయన్ని బాగా నమ్మించేసి ప్రభుపాల్ వారి కంటే అభయ్ చరణ్ని ఇంకా ఏజెంట్గా కొనసాగలేకపోయాడు అనమాట అభయ్ చరణ్. సో ఈ విధంగా అతనికి ఆ ఉద్యోగం కూడా, అంటే ఏజెంట్గా ఉన్న వృత్తి కూడా కోల్పోయిందనమాట అభయ్ చరణ్కి. ఇంకా సూపర్వైజర్ వాళ్ళ కొడుకు ఆ యొక్క ఏజెంట్గా మారిపోయాడు అనమాట ఆ స్మిత్ ఇన్స్టిట్యూట్కి. సో ప్రభుపాదుల వారికి మళ్ళీ ఇంకొక గొప్ప ఎదురు దెబ్బ తగిలిందనమాట. సో ఈ విధంగా
కానీ ఇక్కడ మాత్రం ఆధ్యాత్మికంగా ఏ కార్యాలు చేసినా సక్సెస్ఫుల్ అవుతున్నాయి. ఆయన ఇంకా ఇద్దరు సన్యాసులతో కలిసి బాగా మంచిగా అన్ని చోట్ల వెళ్ళి ప్రచారం చేయడం, కలెక్షన్స్ చేయడం, ఆ కలెక్షన్స్ చేస్తూ డబ్బులు సంపాదించి ఆ డబ్బుల ద్వారా ఇప్పుడు ఒక కొత్త సెంటర్ని ఇప్పటివరకు ఒక చిన్న మారుమూలం ప్రదేశంలో చిన్న సెంటర్ తీసుకుని ఉన్నారు వాళ్ళు, ఒక చిన్న సెంటర్ వాళ్ళది. ఇప్పుడు మాత్రం 2 అంతస్తుల బిల్డింగ్ని ఇప్పుడు వాళ్ళు అక్కడ తీసుకొని అక్కడ పెద్ద సెంటర్ని ప్రచారం కోసం అనేసి గౌలియా ట్యాంక్ రోడ్ దగ్గర వాళ్ళు స్థాపించారనమాట. సో అక్కడ స్థాపించారు. ఇంకా అక్కడ ఎన్నో విషయాలు జరుగుతాయి, మనం చూద్దామంట. సో ఈ విధంగా ప్రభుపాదుల వారికి ఆధ్యాత్మికంగా అన్నీ బాగానే జరుగుతున్నాయి, కానీ భౌతికంగా బిజినెస్ పరంగా అన్నీ నష్టపోతున్నారు. సో ఈ విధంగా దాని తర్వాత ప్రభుపాదుల వారు మధ్యలో అలహాబాద్ కూడా వెళ్ళొస్తూ ఉంటారు కదా, అంటే ప్రయాగ్. సో ప్రయాగ్ అలా ఒకసారి ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా ప్రచారం చేయాలనేసి తన ఇంట్లో కూడా ప్రోగ్రాం చేసేవారు, అందరినీ పిలిచి ప్రవచనం ఇచ్చేవారు, కీర్తన చేసేవారు. ఇలా ప్రోగ్రాం చేస్తున్న సమయంలో అతను ఎంతో ఉత్సాహంగా చేసేవాడు. కానీ అతని భార్య, ఆమెకు ఈ ఆధ్యాత్మిక ప్రవచనాలు, ఆధ్యాత్మిక కీర్తనలు ఇవన్నీ ఆమెకు నచ్చేవి కావు. సో ఆమె ఏం చేసేదంటే ఇందులో పాల్గొనేది కాదు. ఇందులో అంటే అభయ్ చరణ్ అక్కడ ప్రవచనం ఇస్తూ కీర్తన చేస్తుంటే ఆ ప్రోగ్రాంలో పాల్గొనకుండా ఆమె వేరే రూమ్లో వెళ్ళేసి డోర్ వేసేసుకొని అక్కడ ఆమె పిల్లలతో అదే రూమ్లో ఉండి టీ తాగేదనమాట, టీ తాగుతుంది అది. సో ఈ విధంగా ఆమె సమయాన్ని గడిపేదారు. సో ఆ విధంగా ఏమాత్రం ఆమెకి ఇంట్రెస్ట్ ఉండేది కాదనమాట. ప్రభుపాదుల వారిని ఆమె ఎన్నోసార్లు అడిగినా కానీ నువ్వు దీక్ష తీసుకోవాలంటే కూడా ఆమెకి నాకేమీ ఉత్సాహం లేదు, నాకేమీ ఆసక్తి లేదు, నేను దీక్ష తీసుకున్నాను చెప్పేసేది అనమాట. సో ఆ విధంగా ఒకసారి ప్రభుపాదుల వారు భగవద్గీత చదువుతున్నారు. అలా చదువుతున్నప్పుడు భగవద్గీత అందులో తాత్పర్యం రచించింది విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్, మన ఆచార్యులు. సో అందులో ఒక శ్లోకం చదువుతున్నారు, 2వ అధ్యాయంలో 41వ శ్లోకం. వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ గురునందన బహుశాఖాహ్యనంతశ్చ బుద్ధయో వ్యవసాయినాం. అంటే వ్యవసాయాత్మిక బుద్ధి అంటే ఏకేహ గురునందన, ఎంతో ఫోకస్డ్ కాన్సన్ట్రేషన్తో మీరు మనస్సుతో మీరు ఏకాగ్రతతో భక్తిలో ముందుకు వెళ్ళాలి. ఒకవేళ మీరు మనస్సు చేత ఎన్నో రకాలుగా ఎన్నో విషయాలు ఎన్నో ఆలోచనలు చేస్తూ ఎన్నో ప్రయత్నాలు వివిధ దిశల్లో చేస్తే బహుశాఖ అనంతస్య బుద్ధయో అవ్యవసాయిన, మీకు ఏకాగ్రత అనేది దక్కదు, ముందుకు భక్తిలో ఏకాగ్రతతో వెళ్ళలేరు అని అంటే ఇలా దాని అర్థం. కానీ దానిలో తాత్పర్యంలో ఒక పాయింట్ విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ రాసిన పాయింట్ ప్రభుపాదుల వారికి బాగా నచ్చేస్తుంది. ఆ పాయింట్ ఏంటంటే అక్కడ ఆ పాయింట్ చెప్తారు. ఆ పాయింట్లో ఏముంటుందంటే యు షుడ్ మేక్ the instruction of your spiritual master as life and soul. So one should make the instruction of spiritual master as life and soul. అంటే గురువు ఇచ్చిన ఆదేశాన్ని జీవితం యొక్క లక్ష్యంగా మార్చుకొని దాన్ని నెరవేర్చడం కోసమే జీవించాలి అని అందులో రాసిన పాయింట్ ప్రభుపాదుల వారు గట్టిగా తగులుతుందన్నమాట. దాన్ని అప్పుడే స్వీకరిస్తారు ప్రభుపాదుల వారు. అనుకుంటారు, నేను ఎలాగైనా సరే ఇదే నా జీవిత లక్ష్యం, మా గురువు ఆదేశాన్ని జీవిత లక్ష్యంగా నేను చేస్తాను, పాటిస్తాను అని అనుకుంటారనమాట. తర్వాత ఇంకొక సందర్భంలో శ్రీమద్ భాగవతం ఇప్పుడు మీరు ప్రభుపాద జీవితంలో కూడా చూస్తారు. ఈ గురువుగారు ఇచ్చిన ఆదేశాన్ని తను జీవిత లక్ష్యంగా తీసుకొని మొత్తం జీవితాన్ని జీవించారు ప్రభుపాదుల వారు. సో శ్రీమద్ భాగవతంలో కూడా 10వ స్కందంలో 88వ అధ్యాయంలో ఒక శ్లోకం వస్తుంది. యస్యాహం అనుగ్రహ్యామి హరిష్యే తద్ధనం శనైః తతో ధనం త్యజంత్యస్య స్వజనా దుఃఖితం. సో ఇక్కడ ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే యస్యాహం అనుగ్రహామి అంటే
ఎప్పుడైతే భగవంతుడు అంటాడంట నేను ఎప్పుడు అనుగ్రహిస్తున్నావు నా భక్తుడి పైన, అప్పుడు తన దగ్గర ఉన్న భౌతిక వస్తువులు, విలువైన విషయాలు, వస్తువులు, సంపద అంతా హరించేస్తాను. అలా హరించేసి అతన్ని బిచ్చగాడిగా మార్చేస్తాను. అలా బిచ్చగాడిగా మార్చేసినప్పుడు తన ఎంతో ప్రియమైన బంధువులు కూడా చీపో అని వదిలేస్తారు, అతన్ని పట్టించుకోరు. ఎందుకంటే బిచ్చగాడ మారిపోయాడు కదా. సో భౌతిక మిత్రులు, బంధువులు ఆయన్ని వదిలేస్తారు. సో ఈ విధంగా తద్వారా ఏంటంటే ఒక భక్తుడు సంపూర్ణంగా భగవంతుడికి శరణాగతుడు అయిపోతాడు అనమాట. భగవంతుడు చేసే కార్యక్రమం ఇది. సో ఇప్పుడు శిల ప్రభుపాల ఇది విని ఇది ఎప్పుడైతే ఈ శ్లోకం దీని అర్థం విన్నారో, చదువుతున్నారో, వెంటనే ఆ చదవగానే ఆయనకు ఒక శరీరం మొత్తం అంతా ఒక కంపించిపోయారనమాట. షాక్లా కలిగింది. ఏంటిది, నాకేనా ఈ శ్లోకం ద్వారా, ఇది శ్లోకం నాతో మాట్లాడుతున్నట్టుంది భాగవతం, ఈ శ్లోకం ద్వారా నాకే చెప్తున్నట్టుంది ఈ శ్లోకం అని ప్రభుపాల ద్వారా కనిపించిందంట. మరి ఏంటిది అనేసి ఈ విషయం ఏంటనేది ఆయన ఏ పరిస్థితి నుంచి వెళ్తున్నాడో ఆ పరిస్థితికి తగ్గట్టుగా శ్లోకం తగులుతుంది ప్రభుపాల వారికి. ఆయన వెళ్ళి అంటే ఆయనతో పాటు ఉన్న సన్యాసి మహారాజు శ్రీధర స్వామి మహారాజు, అది భక్తి రక్షక శ్రీధర స్వామి మహారాజుని అడుగుతారనమాట. ఇదేంటిది మరి ఇలా అంటున్నారు, భగవంతుడు అనుగ్రహించినప్పుడు అన్నీ తీసేసుకుంటాడంట, భౌతికంగా మనం బిచ్చగాడిగా చేస్తారంట, ఇదేంటిది నాకు అర్థం కావట్లేదు, నా పరిస్థితి అలాగే అవుతుంది ఇప్పుడు అంటే మరి ఇది నిజమేనా ఏంటి అంటే భక్తి రక్షక శ్రీధర స్వామి మహారాజు అంటే అవును నిజమే, ఆయన కన్ఫర్మ్ చేస్తారనమాట. ఇది కృష్ణుడు నీ మధ్య జరుగుతున్నది ఇటువంటిది అని. వెంటనే ప్రభుపాల వారికి అర్థమవుతుంది అనమాట ఏం జరుగుతుంది అని మెల్లిమెల్లిగా ఆయన జీవితంలో, భగవంతుడు ఏం కోరుకుంటున్నాడు ఆయన నుంచి అని. 1935వ సంవత్సరం జూలైలో భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఇప్పుడు బాంబేకి వచ్చారు. కృష్ణుడి విగ్రహాన్ని ఈ గౌడి మఠంలో కొత్తగా స్థాపిస్తున్నారు. స్థాపించారు, ఆ కార్యక్రమానికి విచ్చేశారు, ఆ కార్యక్రమం అయింది. ఆ కార్యక్రమం తర్వాత ఆ సమయంలో భక్తి సారంగ గోస్వామి మహారాజు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ చెప్పారనమాట, ఇక్కడ మేము ఈ కొత్త సెంటర్ని స్థాపించడానికి ముఖ్య భూమికను పోషించింది ఈ అభయ చరణ అరవిందయ్య. ఈయన కారణంగానే మేము ఈ సెంటర్ని పెట్టగలిగాము, ఈ పెద్ద సెంటర్ని, కొత్త సెంటర్ని నడపగలుగుతున్నాము. ఈయనే ముఖ్య కారణం. దానికి కావాల్సిన ఫండ్స్ అన్నీ కూడా, డబ్బులన్నీ కూడా ఆయనే సమకూరుస్తున్నాడు, దానికి ఎంతో ఆయన కష్టపడుతున్నాడు. సో నాకు అనిపించింది ఏంటంటే ఆయన ఎక్కడో వేరే దగ్గర ఉండడం కన్నా మాతో పాటు మఠంలో ఉండి మాలాగా మొత్తం ఈ మఠాన్ని అతనే నడిపించాలి. ఈ మఠానికి బాంబే సెంటర్కి ఆయన్ని ప్రెసిడెంట్గా చేయాలని నా కోరిక, మీరు ఏమంటారు అని భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ అన్నారు. సమయం వచ్చినప్పుడు ఆయన అన్నీ చేస్తాడు, నువ్వు ఆయనకు చెప్పవలసి ఏం లేదు, ఆయన గురించి నాకు నువ్వు రికమెండ్ చేయవలసింది ఏమీ లేదు అనేసి ఆయనకు చెప్పేశారంట. సో ఈ విషయము భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ భక్తి సారంగ గోస్వామి మహారాజ్ చెప్పారు. ప్రభుపాలు ఇది వినలేదు. తర్వాత ఆయన భక్తి సారంగ గోస్వామి నుంచి విన్నారనమాట, గురు మహారాజ్ నీ గురించి ఇలా అన్నారు, మీరు ప్రెసిడెంట్గా ఉండాలి నువ్వు అని రికమెండ్ చేస్తే ఆయన సమయం వచ్చినప్పుడు అన్నీ తనంతకు తానే చేస్తాడు, నువ్వు ఆయనకు చెప్పవలసింది ఏమీ లేదు, ఆయన గురించి నాకు రికమెండ్ చేయవలసింది ఏమీ లేదు అనేసారు. అంటే ప్రభుపాల్ వారు అనుకున్నారంట, అసలు ఇవేవో భవిష్యవాణిలాగా ఉంది నా గురించి, ఇలాంటి భవిష్యవాణి చేశారు, ఇది నాకు ఎంతో ఆశ్చర్యకరంగా ఉంది, ఇది ఎలా జరుగుతుంది ఏంటో అనేసి ఎంతో అది ఇంకా మనసులో పెట్టుకున్నారు అంతే భగవంతుడు, అది గురు మహారాజ్ చెప్పిన శబ్దాలని, వాక్యాలని. సో ఇంకా మనము లాస్ట్ సెక్షన్కి వస్తున్నాము ఈరోజు. నవంబర్ 1936 కార్తీక మాసం. మళ్ళీ ఈ కార్తీక మాసంలో కూడా భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ బృందావనంలో ఉన్నారు అని తెలుసుకుంటారు. శీల ప్రభుపాల్ వారు బృందావనంలోని 30 రోజులు అక్కడే ఉంటారంట. ఇప్పుడు పరిక్రమ కాదు, ఇప్పుడు ఆయన అక్కడ కూర్చొని, అంటే బృందావనంలో కొంచెం సమయం గడుపుతున్నాడు, ఇంకా కొన్ని ఆయన సాధన చేస్తున్నారు. రాధాకుండ్ దగ్గర ఉన్నారు. రాధాకుండ్ దగ్గర భక్తి వినోద్ ఠాకూర్ ఒక అంతస్తు ఒక చిన్న ఇల్లుని కట్టారనమాట. ఆ ఇంట్లోనే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ రాధాకుండ్ ఒడ్డునే ఉంటూ అక్కడ సాధన చేసుకుంటున్నారు, అక్కడ ఉన్నారని తెలుసుకొని వెంటనే ప్రభుపాల్ ద్వారా అక్కడికి వెళ్తారనమాట. సో ఈ రాధాకుండ్ అనేది మొత్తం ప్రపంచంలోనే అన్నిటికన్నా పవిత్రమైన
ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థలం. అక్కడ రాధాకృష్ణుడు ఇద్దరు ఎన్నో లీలలు చేశారు. అంతేకాకుండా ఈ స్థలాన్ని లుప్తమైపోతుంటే పునఃస్థాపించింది స్వయంగా శ్రీ చైతన్య మహాప్రభువులే 500 సంవత్సరాల క్రితం. రఘునాథ్ దాస్ గోస్వామి మన ఆచార్యులు అక్కడ స్వయంగా నివసించేవారు. మరియు అక్కడ ప్రతిరోజు జపం చేసుకోవడం, ఇంకా భగవంతుడి గురించి, చైతన్య మహాప్రభు యొక్క లీలల గురించి మిగతా భక్తులతో చర్చించుకోవడం అనేది జరిగేది. అదే స్థలంలో కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి నివసించడమే కాకుండా అక్కడ ఆయన భజన చేసుకుంటూ, భజన కుటీరం కూడా ఉంది, ఆ భజన కుటీరంలో కూర్చొని చైతన్య చరితామృతాన్ని రచించారు. సో ఎంతో ఇంకా చాలా ఉన్నాయి అక్కడ. రాధాకుండ గురించి చెప్పుకోవాలంటే ఒకరోజు సరిపోదు మనకి. సో అలా అంత పవిత్రమైన స్థలంలో అక్కడ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ కూర్చొని ఉన్నారు. అప్పుడు అక్కడ వెళ్ళి ప్రభుపాద వారిని కలిశారు. ఇప్పుడు ప్రభుపాద వారు చూసింది ఏంటంటే, ఇప్పుడు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ మరియు ప్రభుపాద వారి మధ్యలో ఎంతో మంచి పరిచయం. ఇప్పుడు ఫస్ట్ నుంచి ఎన్నో విషయాలు, ఘటనలు, చర్చలు జరిగాయి. ఇప్పుడు కొత్తగా కవి, ఆయన కవిత్వాన్ని కూడా విన్నారు. ఇప్పుడు ఆయన బాంబే సెంటర్ని కూడా ఎలా స్థాపించడానికి దోహదపడ్డారు, గౌడీ మఠం అలహాబాద్లో, ప్రయాగ్లో ఎంతో సహాయం చేశారు. ఇలా అన్ని విషయాలు ఇప్పుడు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్కి తెలుసు. ప్రభుపాదతో అంటే ఎవరు అనేది మంచి సంబంధం ఉంది ఇద్దరికి. మొదటిసారి కలిసినట్టు కాదనమాట. ఇప్పుడు 1922లో, ఇప్పుడు 15 సంవత్సరాల తర్వాత ఇప్పుడు సంబంధం స్థాయి వేరు. ఆయన చూశారు భక్తి సిద్ధాంత ఠాకూర్తో ఇద్దరు కలిసి పయనిస్తున్నారు. ఇప్పుడు ప్రభుపాద వారు తన కుమారుడిని తీసుకొని వెళ్ళారంట బృందావానికి. సో ఆ కుమారుడిని చూసి అతనికి ఒక జాకెట్ చిన్నది గిఫ్ట్గా కూడా ఇచ్చారంట భక్తి సిద్ధాంత ఠాకూర్. దాని తర్వాత వాళ్ళిద్దరు అలా నడుచుకుంటూ ఒడ్డున వెళ్తున్నారన్నమాట. అక్కడ బృందావనంలో రాధాకుండ దగ్గర, రాధాకుండ పక్కన ఒడ్డున నడుచుకుంటూ వెళ్తుంటే అప్పుడు ప్రభుపాద వారు గమనించింది ఏంటంటే, తన గురుగారి అతని ఏదో కలతతో, లోపల ఏదో బాధతో దీర్ఘంగా ఆలోచిస్తూ మాట్లాడుతున్నాడు అని. అప్పుడు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ అన్నారు ప్రభుపాద వారితో, నేను మంచిగా ప్రచారం చేయడానికి మంచి సువిధలు కావాలి అనే ఉద్దేశంతో, మన భక్తులందరూ కూడా ఉండడానికి మంచి స్థలం ఉంటే, ప్రచారం చేసుకోవడానికి అనుకూలమైన సువిధలు ఉంటే మంచిది అనేసి అంత పెద్ద పాలరాతితో భవనాన్ని మనం కట్టించి అక్కడకు గౌడీ మఠాన్ని పెద్దగా స్థాపిస్తే, ఇప్పుడు అక్కడ నా ప్రముఖమైన కొంతమంది శిష్యులు నాకు ఈ రూమ్ కావాలి, ఆ రూమ్ కావాలి, ఈ రూమ్ నాకు కావాలి, ఆ సువిధ కావాలి, ఈ సువిధ కావాలి, ఈ భౌతిక వస్తువు కావాలి, ఆ భౌతిక వస్తువు కావాలి, ఒకరికొకరు కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, రకరకాల రాజకీయాలు చేస్తున్నారు. సో అది నాకు ఎంతో బాధను కలిగిస్తుంది. నేను ఎంతో కష్టపడి ప్రచారం చేయాలి, ప్రచారం కొనసాగాలి అనేసి నేను ఈ గౌడీ మఠాన్ని స్థాపిస్తే, వీళ్ళందరికీ ఇంత శిక్షణ ఇచ్చి, ఇన్ని శాస్త్రాలు నేర్పించి, మీరు భౌతికంగా ఆసక్తులు అవ్వకూడదు, మనం ప్రచారం చేయాలి, అన్నిటినీ భగవంతుడి సేవకు వినియోగించాలని చెబితే, వీళ్ళేమో ఈ భౌతిక సువిధుల కోసం, భౌతిక ఆసక్తుల కోసం కొట్టుకుంటున్నారు ఒకరికొకరు. నేను జీవించి ఉన్నప్పుడే ఇవన్నీ నేను గమనిస్తున్నాను, నా ముందే జరుగుతున్నాయి. నేను నేను మరణించిన తర్వాత భగవద్ధామానికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వీళ్ళు ఏం చేసుకుంటారు, వీళ్ళు ఏం చేస్తారు? ఆగున్ జల్బే, అగ్ని మంటలు పుట్టాయి. ఇప్పుడు ఆశ్రమంలో, మఠంలో మంటలు ఉన్నాయి. సో అంటే మొత్తం కాలి బూడిదైపోతుంది. నేను చేసి ఇంత ప్రయత్నం అంతా వీళ్ళు కాల్చి బూడిద చేసేవాళ్ళు ఉన్నారు, బూడిద చేస్తున్నారు. అంటే నేను పోయిన తర్వాత ఇంకా ఇక్కడ వీళ్ళు ఏం మిగిల్చేటట్టు ఏం లేరు, మొత్తం అంతే, గౌడీ మఠం అంతా నాశనం అయిపోతుందేమో, ఇంకా ప్రచారం అనేది ముగిసిపోతుందేమో అనేది చింత, భావన, బాధ ఇదే అన్నమాట భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఆయన వ్యక్తం చేస్తున్నాడు ప్రభుపాద వారికి. ప్రభుపాద వారికి అర్థమవుతుంది. కానీ ఇప్పుడు ప్రభుపాద వారు అంటున్నా, నేనేం చేయగలను? నాకు చెప్తున్నారు గురు మహారాజు, నేను దాన్ని ఆపలేను, దానికి నేను విరుగుడు కానీ సమాధానం కూడా, దాన్ని ఎలా పరిష్కారం కూడా నేను ఏం చేయలేను. వింటున్నారు కానీ ఏం చేయాలో కూడా తెలియదు ప్రభుపాద వారికి. అది పరిస్థితి. సో ఆ సమయంలో భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఉన్నారు, దీనికన్నా మంచిది ఆ గౌడీ మఠంలో నుంచి ఒక్కొక్క పాలరాతిని అమ్మేసి ఆ డబ్బులతో ఆమార్ ఇచ్చా చిలో కిచ్చు బోయ్ కరణ,
నా ఇంట్రెస్ట్, నా ఇచ్చ ఏంటంటే నా ఇచ్చ ఏంటంటే కొన్ని పుస్తకాలనైనా ప్రచురించి దాన్ని పంచి ప్రచారం అనేది కొద్దిగా జరుగుతుంది. ఇంత పెద్ద బిల్డింగ్ పాలరాతితో ఇంత పెద్ద భవనాన్ని నేను కట్టాను, ఏం లాభం? దానికన్నా భవనంలో ఉన్న ప్రతి ఒక్క పాలరాతిని అమ్మేసి దాని ద్వారా వచ్చే డబ్బులతో ప్రచురణ చేస్తే కొంచెమన్నా ప్రచారం జరుగుతుంది. అందుకని ప్రభుపాల్ వారికి అప్పుడే అన్నారు, ఇఫ్ యూ ఎవర్ గెట్ మనీ ప్రింట్ బుక్స్, ఎప్పుడైనా నువ్వు డబ్బుల్ని సంపాదిస్తే, ఎప్పుడైనా నీ డబ్బులు దొరికితే దాంతో నువ్వు పుస్తకాలని ప్రచురించు అనేసి ప్రభుపాల్ వారికి ఒక ఆదేశం ఇచ్చేశారు. అది ప్రభుపాల్ వారు తన గుండెల్లోకి గట్టిగా తీసుకున్నారన్నమాట. సో ఆ ఆదేశాన్ని ప్రభుపాల్ వారి జీవితాంతం దాన్ని ఎంతో కష్టపడి మరి చూస్తారు తర్వాత ప్రభుపాల్ లీలామృతంలో ఎలా ఆదేశాన్ని పాలించారు ప్రభుపాల్ వారు. ఇప్పుడు ఇంకా మనం లాస్ట్ స్టేజ్కి వస్తున్నాము. ఇది డిసెంబర్ 1936. ఇప్పుడు అక్కడ 30 రోజులు కార్తీక మాసంలో ఉన్నారు. దాని తర్వాత తిరిగి వెళ్ళిపోయారు. భక్తిసిద్ధాంత సరస్వతి ఠాకూర్ గౌడమఠంలో ఉన్నారు. సో ఇప్పుడు ప్రభుపాల్ వారు ఆలోచిస్తున్నారనమాట, నేను మరి ప్రభుపాల్ వారు భక్తిసిద్ధాంత సరస్వతి ఠాకూర్తో పాటు ఎంతోమంది సన్యాసులు, బ్రహ్మచారులు ఆయన శిష్యులుగా అక్కడే మఠంలో ఉంటూ ఎన్నో సేవలు ఆయనకు స్వయంగా చేస్తున్నారు. ఆయన మార్గదర్శనంలో రోజు సేవలు చేస్తున్నారు. నేను మాత్రం ఒక గృహస్థుడిగా ఇంత దూరం ఉన్నాను, నేను స్వయంగా మా గురు మహారాజ్ నేనేం సేవలు చేసుకోలేకపోతున్నాను అనేసి ఒక లెటర్ రాశారనమాట. ఎప్పుడు ఏ ప్రశ్న అడగలేదు ప్రభుపాల్ వారు తన గురువు, కానీ ఎప్పుడు ఆయన గురువు దగ్గర నుంచి వినేవారు మాత్రమే, కానీ ప్రశ్నలు ఎప్పుడు అడిగేవారు కాదు. కానీ ఈసారి ఒక ప్రశ్న అడిగారు లెటర్లో. ఏమని అంటే, ఒక గృహస్థుడిగా మీకు నేను పెద్దగా ఏమి సేవ చేసుకోలేకపోతున్నాను స్వయంగా మీ సన్యాసి బ్రహ్మచారి శిష్యుల్లాగా. సో మీకు ఏదైనా, మీరు నా ద్వారా ఏదైనా సేవ నేను చేయాలనుకుంటున్నాను మీకు. సో నేను ఏ సేవ చేయాలో ఖచ్చితంగా మీరు నాకు చెప్పగలరా, ఆదేశం ఇవ్వగలరా అనేసి లేఖలో రాస్తే 2 వారాల తర్వాత తిరిగి ఒక లేఖ వచ్చిందంట, రిప్లై ప్రభుపాల్ వారికి బాంబేలో. ఆ రిప్లై లెటర్లో చూస్తే ప్రభుపాల్ వారు ఏం రాశారంటే, భక్తిసిద్ధాంత సరస్వతి ఠాకూర్ అదే విషయం, మొదటి కలయికలో చెప్పిన విషయమే మళ్ళీ రాశారు లేఖలో. ఏమని, నువ్వు ఇంతగా చదువుకున్నవాడివి, ఆంగ్ల భాష వచ్చినవాడి, ఆంగ్ల భాషలో ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చెయ్యి, మన సిద్ధాంతాన్ని ప్రస్తుతం చెయ్యి, అందరికీ కృష్ణ చైతన్య ప్రచారం చెయ్యి నువ్వు ఆంగ్ల భాషలో. తద్వారా ఈ ప్రచార కార్యక్రమం ద్వారా నువ్వు మేలు చేసుకున్నవాడివి అవుతావు. నీ ప్రచారం ద్వారా ఇంకొకరికి మేలు కూడా జరుగుతుంది అని రాశారనమాట. దిస్ విల్ డూ మచ్ గుడ్ ఫర్ యువర్ సెల్ఫ్ యాజ్ వెల్ యాజ్ యువర్ ఆడియన్స్. ఇది డిసెంబర్లో ఆయనకు లెటర్ వచ్చింది. దాని తర్వాత జనవరి 1వ తారీఖు పొద్దున్న 5:30 గంటలకు ఆయన లాస్ట్ శ్వాస వదిలారు, ఆఖరి శ్వాస వదిలారు. భగవద్ధామాన్ని తిరిగి వెళ్ళిపోయారు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్. ఆయన ఇక్కడ ఏం చేయాలనుకొని వచ్చారో, భగవంతుడు దేనికోసమైతే ఆయన పంపించారో భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ని, ఆయన దానికోసం ప్రచారం చేయడానికి అనేసి గౌడీ మఠాన్ని స్థాపించారు. మొత్తం భారతదేశంలో ఇంకా ఒకటి బయట దేశంలో కూడా మొత్తం 64 గౌడీ మఠాలని స్థాపించారు. భారతదేశం సర్వం ఆయన ప్రచారం చేయడానికి గౌడీ మఠాలని స్థాపించి ప్రచారం కార్యక్రమాలు చేశారు. కొంతమంది శిష్యుల్ని ఇంగ్లాండ్ కూడా పంపించారు ప్రచారం చేయడానికి, వాళ్ళు కూడా వెళ్ళి తిరిగి వచ్చారు. ఇక్కడ తను వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళందరి శిష్యులకు ఆదేశాలు కూడా ఇచ్చేశారు. ఒక 12 మంది గవర్నింగ్ బాడీగా తయారయ్యి అందరూ నేను ఇచ్చిన ఉపదేశాలు, నా ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈ గౌడీ మఠాన్ని నడిపించండి, ప్రచార కార్యక్రమాలని ఇంకా విస్తృతంగా ప్రచారం కార్యక్రమాలని పెంచుతూ ఇంకా ప్రచారం కార్యక్రమాలని కొనసాగించండి అని ఎన్నో ఆదేశాలు ఇచ్చేసి ఇప్పుడు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ భగవద్ధామానికి వెళ్ళిపోయారు. తద్వారా భగవంతుడు ఇంకా వేరే చోటికి ఎక్కడైతే ఆయన పంపించారో ప్రచార కార్యక్రమానికి అక్కడ వెళ్ళి భగవంతుడు ఆ సేవ చేసుకుంటున్నారు ఆయన. కానీ ఇక్కడ మాత్రం, ఈ లోకంలో మాత్రం ఇప్పుడు అభయ్ చరణ్కు ఈ సందేశం అందగానే ఆయన దుఃఖంలో మునిగిపోయాడు, ఏడుస్తున్నాడు.
ముందున కొన్ని సంవత్సరాల క్రితమే ఆయన శ్రేయోభిలాషి అయిన తండ్రి ఆయన వదిలేసి ఒంటరివాణ్ణి చేసి భగవద్ధామానికి వెళ్ళిపోతే ఇప్పుడు ఆధ్యాత్మిక తండ్రి లభించాడు. ఆయన మార్గదర్శనంలో ఎంతో ఆనందంతో సేవ చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇప్పుడు మళ్ళీ ఈ ఆధ్యాత్మిక గురువు తండ్రి కూడా భగవద్ధామానికి వెళ్ళిపోయి ఆయన ఒంటరివాడు చేశాడు. సో ప్రభుపాల్ వారు ఎంతో బాధపడుతూ ఇంకా నా జీవితంలో అప్పుడు ఆ లెటర్ని మళ్ళీ మళ్ళీ చదువుకుంటూ నాకు ఇచ్చిన ఈ ఆదేశాలు, నా గురువు మహారాజ్ ఇచ్చిన ఆదేశాలే నాతో పాటు, ఈ ఆదేశాల మాధ్యంతో గురువు నాతో పాటు ఉంటారు, ఇదే నా జీవితానికి ఆధారం ఇక నుంచి అని అనుకున్నారు. సో ఇక్కడ మనము ఈరోజు చర్చను ముగిద్దామంట. సో మనం నెక్స్ట్ ఇంకా ఏం జరిగింది, మరి ప్రభుపాల్ వారు ఈ యొక్క ఆదేశాన్ని స్వీకరించిన తర్వాత ఆయన జీవితంలో ఇంకేం మార్పులు వచ్చాయి, మరి ఏమేమి జరిగాయవన్నీ మనము నెక్స్ట్ వచ్చే అధ్యాయంలో వచ్చే వారం మళ్ళీ చూద్దామంట, చర్చించుకుందామంట. అప్పటి వరకు సెలవు మీ అందరికీ. శిల ప్రభుపాద్ కీ జై, శిల ప్రభుపాద్ లీలామృతం కీ జై, సమవేత గౌరభక్త వృంద్ కీ జై, నితాయ్ గౌర సీతనాథ్ ప్రేమానందే, హరి హరి బోల్.